రైట్. సో ఇప్పుడు మనం ఈ బండికి గ్యాస్ ఎక్కిస్తున్నాం. గ్యాస్ ఎక్కించే ముందు బండి లోపల సిస్టమ్ అంతా రిపేర్ చేసేసాము. లీక్లు ఏమి లేవు. ఏ రిపేర్ కోసం వచ్చిందో ఆ రిపేర్లన్నీ చేసేసాము. లీక్లు ఏమి లేవు. లీక్ టెస్ట్ కూడా చేసేసారు. ఇప్పుడు గ్యాస్ ఎక్కించడానికి ప్రొసీజర్ ఏంటి అంటే ముందు వ్యాక్యూమ్ చేయాలా, వ్యాక్యూమ్ చేసిన తర్వాత గ్యాస్ ఎక్కించాలి అని నేను చెప్పాను. సో క్వశ్చన్, వ్యాక్యూమ్ ఎందుకు చేయాలి? వ్యాక్యూమ్ ఎందుకు చేయాలంటే ఏసీ సిస్టంలో ఎయిర్ అంటే న్యాచురల్ ఎయిర్ ఉండిపోతుంది. ఏసీ సిస్టంలోనే ఆల్రెడీ న్యాచురల్ ఎయిర్ ఎలా వెళ్తుంది? పైపుల ద్వారా. ఎందుకు వెళ్తుంది? ఎవరు పంపించారు? అంటే గాలి స్వభావం అదే కదా సార్. ఇక్కడ ఖాళీ ఉంటే గాలి తల స్వభావం అది. ఎక్కడ గాలి ఉంటే అది ఆక్రమించేస్తుంది. సో మనం న్యాచురల్గా ఓపెన్ చేసినప్పుడు గాలి అంటూ వెళ్ళిపోతుంది గ్యారంటీగా. సో వెళ్ళిపోయిన గాలిని మనం బయట తీస్తున్నాం. ప్లస్ అది కాక ఇంకా వ్యాక్యూమ్ చేయడానికి కారణం ఏంటి? గాలిని తీయడానికి ఇంకా ఏమన్నా వాల్స్ ఏమన్నా లీక్ ఉన్నాయి. గాలితో పాటు ఇంకోటి తేమ. గాలిలో తేమ కాస్త వాటర్. ఆ వాటర్ కంటెంట్ లోపల ఏదైతే ఉండిపోయిందో దాన్ని మనం బయట తీయాలి. అది బయట తీయాల్సిన విధంగా ఏం చేస్తున్నాం? లాగేస్తే వస్తుందా? ఒక నీటి బిందువు అక్కడెక్కడ ఉంది. గొట్టం పెట్టి గొట్టం ఎలా వెళ్తూ ఉంటే గొట్టంకి ఒక టీ జాయింట్ ఇచ్చి నీటి బిందువు మీద పెట్టాం అని లేకపోతే నీటి బిందువు వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? ముందు గాలని తెలిపిన తర్వాత అప్పుడు గట్టి ప్రెషర్ పెడితే నీటి బిందువు మన నోట్లోకి వచ్చేస్తుంది. మనగా నోట్లో లాగుతూ ఉంటుంది. అంత ప్రెషర్ కాకుండా అలాగా పెట్టి లాగుతూ ఉంటే లోపల కోల్డ్ బర్న్ ఎలాగైతే అవుతుందో అది లోపల బాయిల్ అయ్యి వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి వ్యాక్యూమ్ చేస్తాము. దాన్ని మనం 20 నిమిషాలు చేయాలి. మామూలు గుట్టి గాలినే తీసేయాలంటే మహా అయితే హాఫ్ మినిట్ టు 1 మినిట్ చాలు. కానీ ఆ గాలిలో ఉన్న తేమ ఏదైతే నీటి బిందువు అనేది అంటున్నామో దాన్ని తీయడానికి అని చెప్పేసి 20 నిమిషాలు చేయాలంటున్నాను. సో ఈ వ్యాక్యూమ్ చేయడానికి మనం వాడేది మన కంప్రెసర్. ఓకే, ఇది మన ఫ్రిడ్జ్లో ఉన్న కంప్రెసరే. దానికి 2 వచ్చినాయి. ఒకటి సక్షన్, ఒకటి డిశ్చార్జ్. అంటే గాలిని లాక్కుంటుంది. లాక్కున్న గాలినే కంప్రెస్ చేసి మళ్ళీ బయటకు పంపించేస్తుంది. మనం లీక్ టెస్ట్ చేయడానికి కంప్రెస్డ్ ఎయిర్ పంపిస్తున్నాం. అప్పుడు ఏదైతే కంప్రెస్డ్ ఎయిర్ వస్తుందో దానికి పెడుతున్నాం. వ్యాక్యూమ్ చేసినప్పుడు దానికి ఆపోజిట్ దాన్ని పెడుతున్నాం. సో అంటే లాక్కుంటుంది. లాక్కుంటున్న దానికి మనం కనెక్ట్ చేయాలి. సో లాక్కుంటుంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న టెస్ట్, పేపర్ టెస్ట్. ఆ పేపర్ పెట్టండి. ఎప్పుడైతే మనం పేపర్ పెడతామో ఆ పేపర్ పెట్టినప్పుడు పేపర్ అక్కడ లాక్కొని ఉండిపోద్ది. ఓకే, సో కంప్రెసర్ ఈజ్ వర్కింగ్ కదా. ఇప్పుడు అట్టే పెట్టండి. అటు ప్రక్కదానికి చూసారా తోసేస్తుంది. రైట్. సో అటు సైడ్ డిశ్చార్జ్, ఇది సక్షన్. సో సక్షన్ అంటే గాలిని లాక్కుంటుంది. ఈ లాక్కుంటున్న దాన్నే మనం ఇప్పుడు సిస్టమ్ కనెక్ట్ చేసినప్పుడు సిస్టంలో ఉన్న గాలిని లాక్కుంటుంది. రైట్. సో సిస్టమ్ కనెక్ట్ చేయండి. సిస్టమ్ కనెక్ట్ చేయాలంటే మనం వాడేది మ్యానిఫోల్డ్ గేజ్ సెట్. ఆ మ్యానిఫోల్డ్ గేజ్ సెట్కి అడాప్టర్, ఇట్లాంటి అడాప్టర్స్ తోటి సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఉన్నాము. మ్యానిఫోల్డ్ గేజ్ సెట్ నుంచి పైప్స్ వస్తే ఆ పైప్స్ నుంచి హై ప్రెషర్ ఒకటి, లో ప్రెషర్ ఒకటి, ఇట్లాంటి అడాప్టర్స్ తోటి మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము. ఈ అడాప్టర్ క్విక్ ఫిక్స్, ఇలా లాగే తోసేసి మళ్ళీ వదిలేయటం. సో అలా కనెక్ట్ చేసేస్తారు ఆల్రెడీ. సో అలా కనెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే దీన్ని మనం నొక్కుతామో అది క్లాక్ వైజ్ తిప్పినప్పుడు మనం లోపల పిన్ని, ఇక్కడ కనిపిస్తున్న పిన్ని కిందకు తోస్తాం. అప్పుడు పిన్ ఏమో లోపల నొక్కుతుంది. అదే యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు పిన్ మళ్ళీ రివర్ట్ అయిపోతుంది, బ్యాక్ వెళ్ళిపోతుంది. సో మీరు కొంచెం గమనిస్తే పిన్ను నేను ఇక్కడ తిప్పుతున్నాను, పిన్ అలా బయటకు వస్తుంది. క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ యా రైట్. ఓకే, సో మీరు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వ్యాక్యూమ్ మిషన్కి కనెక్ట్ చేయాలి. సో వ్యాక్యూమ్ మిషన్ కనెక్ట్ చేయనప్పుడు మనం ఎక్కడి నుంచి కనెక్ట్ చేస్తాము? గేజెస్లోని ఎల్లో హోస్. ఓకే, సో కలర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎల్లో మన గ్యాస్ ఎక్కించడానికి తీయడానికి, రెడ్ ఏమో హై ప్రెషర్ లైన్కి కనెక్ట్ అవ్వడానికి, బ్లూ ఏమో లో ప్రెషర్ లైన్ కనెక్ట్ అవ్వడానికి. సో ఎల్లో హోస్ తీయండి. రైట్. ఎల్లో హోస్ని ఇక్కడ మన సక్షన్ సైడ్ పెట్టాలి. సో ఇక్కడ కనెక్ట్ చేయండి. రైట్, కనెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు గేజెస్ వ్యాక్యూమ్ లాక్కుంటుందా గేజ్ దగ్గర? ఎంతవరకు వచ్చింది వ్యాక్యూమ్ ఇప్పుడు? మీరు ఇప్పుడు ట్యూబ్లు బట్టి నాకు చూపించండి ఎంతవరకు వచ్చిందని మీరు చెప్తారు. ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి పెట్టండి. ఏది? అక్కర్లే. వ్యాక్యూమ్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మీరు కనెక్ట్ చేశారు, కంప్రెసర్ వ్యాక్యూమ్ లాక్కుంటుంది, ఎంతవరకు వచ్చింది? ఇక్కడ వరకు. ఎప్పుడైతే మీరు ఈ వాల్వ్ ఓపెన్ చేస్తారో అప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కదా. ఇంకా సిస్టంలోకి అయితే మరి ఇంకా కనెక్ట్ కాలే. సో ఇప్పుడు వాల్వ్ ఓపెన్ చేయండి.
ఒక వాల్వ్, ఏ పోర్టా లేకపోతే సెట్ ఒక వాల్వ్ ఓపెన్ చేయండి, ఏదో ఒకటి లో ఓపెన్ చేయండి, త్వరగా ఓపెన్ చేయండి ఫుల్గా. రైట్. సో కింద దీపోయిందా? సో ఇప్పుడు మీరు ఆ గేజ్ కనెక్ట్ అయ్యి ఉన్నారు, కానీ ఎంతవరకు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు? గేజ్ నుంచి పిన్ వరకే. సో పిన్ దగ్గర ఎప్పుడైతే మీరు నొక్కుతారో అప్పుడు సిస్టమ్ కనెక్ట్ అవుతారు. సో పిన్ దగ్గర నొక్కండి, ఒక్క నిమిషం. సో పిన్ దగ్గర నొక్కితే మీకు పిన్ దగ్గర నొక్కబడినట్టు మీకు ఎలా తెలుస్తుంది? మనకంటే టైట్ అయిపోతుంది. టైట్ అవ్వడం కాదు, గేజ్ చూసి ఎలా చెప్పగలుగుతారు? గేజ్ 0 నుంచి బ్యాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే నొక్కగానే సిస్టంలో కొంచెం గాలి ఉంది, అది కాస్త మళ్ళీ పైకి వచ్చి ఇలా లేచి మళ్ళీ కిందకి వెళ్తుంది. సో ఎప్పుడైతే పైకి లేచి కిందకి వెళ్ళిందో మీరు నొక్కిన పిన్ను నొక్కబడింది. నొక్కుతూ గేజ్ చూస్తూ నొక్కండి, గేజ్ చూస్తూ నొక్కాలి, గేజ్ని చూస్తూ. మీరు నొక్కుతున్నారు కదా, యా. ఇప్పుడు గేజ్ని చూస్తూ ఎప్పుడైతే గేజ్ కదులుతుందో త్వర నొక్కాలి. కదిలిందా? కదిలాయిందా? మీరు నోటీస్ చేశారా? రైట్. సో ఇప్పుడు లో ప్రెషర్ తోటి కనెక్ట్ అయ్యింది సిస్టంలోకి. అదే హై ప్రెషర్ వరకు రావాలి కదా సిస్టమ్ అంతా తిరుక్కొని. ఇటువైపు డిశ్చార్జ్ సైడ్ కూడా వచ్చిందో లేదో చూడండి. అది చూడాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేయకూడదు, ఓన్లీ ప్రెషరే చూస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? అక్కడ హై ప్రెషర్ పిన్ నొక్కండి. ఇప్పుడు దీన్ని గమనించండి, హై ప్రెషర్ లేచి దిగిపోయిందా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కనెక్ట్ అయింది. సో మనం పెట్టిన వాక్యూము లో ప్రెషర్ నుంచి గేజ్ నుంచి మన ఏదైతే కంప్రెసర్ ఉందో ఈ వాక్యూమ్ మిషన్ గేజ్కి వెళ్తుంది, గేజ్ నుంచి సిస్టమ్ కనెక్ట్ అయింది, సిస్టంలోంచి లో ప్రెషర్ నుంచి వెళ్ళి హై ప్రెషర్ సైడ్ కూడా వాక్యూము కనెక్ట్ అయ్యింది అని తెలుసుకోవడానికి ఆ నీడిల్స్ మనకి కదులుతున్నాయో లేదని చూసినాం. కదలంగానే కనెక్ట్ అయిందని నిర్ధారించేసుకుంటున్నాం. ఇప్పుడు సిస్టమ్ అంతా వాక్యూమ్ అవుతుంది. ఎంతసేపు చేయాలి? 20 minutes. ఎందుకు అంటే ఎయిర్తో పాటు తేమ కూడా వెళ్ళాలి. యా, గాలిలో తేమ బర్న్ అయిపోవాలా, బాయిల్ అయిపోయి వచ్చేయాలా ఆ నీటి బిందువులు లాంటివి. సో 20 minutes మనం వెయిట్ చేస్తాం. ఒకసారి టైం చూడండి. 3:06 కొంచెం చూపిస్తారు ఇక్కడ. అలా చూపించండి, సరే చూపించండి. పేరుకి అంటే మనం చేస్తున్న పనిని కరెక్ట్ చూపించడానికి. యా 3:06 రైట్. సో ఇప్పుడు కెమెరా ఆపుతాను. సో కంటిన్యూయింగ్ ఆన్. మనకి టైం చూస్తే 3:25. సో మన 20 minutes టైం అయిపోయింది కదా. సో అయిపోయింది కాబట్టి 20 minutes అయిపోయింది. ఇప్పుడు మనం వాక్యూమ్ని ఆపాలా. వాక్యూమ్ని ఆపాలంటే ముందు గేజ్ క్లోజ్ చేయండి, గేజ్ దగ్గర క్లోజ్ చేయండి. ఒకే గేజ్ కదా ఓపెన్ చేశారు, దాన్ని ఫుల్గా ఓపెన్ చేస్తారా? క్లోజ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు కంప్రెసర్ ఆపేసేయండి. రైట్, ఆపేశారు కదా. సో ఇప్పుడు మనకి వాక్యూమ్ అంటూ ఇప్పుడు లేదు, ఇంకా కంప్రెసర్ అయిపోయిందా? ఇప్పుడు లేదు మనకి. ఇప్పుడు మనకి అక్కడ గేజ్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఈ గేజ్ కూడా క్లోజ్లో ఉంది కాబట్టి, అంటే హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ గేజెస్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. అంటే మనం సిస్టమ్ తోటి గేజ్లే కనెక్ట్ అయి ఉన్నాయి తప్ప ఈ ఎల్లో హోర్స్ ఎక్టిబస్లో కనెక్ట్ కాలే. ఓకే. సో ఇక్కడ కానీ రిలీజ్ చేస్తే ఏంటవుద్ది? ఎంతవరకు వెళ్తుంది? అంతే కదా. సో మనం ఇప్పుడు రిలీజ్ చేయకుండా ఇలాగే ఉంచి ఒక 10 minutes చూడాలి. అంటే ఇప్పుడు మనం జస్ట్ సిస్టమ్ని ఆపాము, లాక్ చేసాము. నెగిటివ్ ప్రెషర్స్ ఎంత ఉన్నాయో చూస్తే కనిపిస్తున్నాయి, ఎంత కొంత కెమెరాకి ఎంత కొంత కనిపించింది కదా. పారలాక్స్ ఎర్రర్ వలన క్లియర్ లేదు, లేదంటే -30 mm హెడ్జీ. ఇది కూడా -30 mm హెడ్జీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నెగిటివ్ ప్రెషర్లో ఉంది, అంటే వాక్యూమ్లో ఉంది, అల్పపీడనంలో ఉంది. ఇప్పుడు మనం దీన్ని 10 minutes వెయిట్ చేయాలి. 10 minutes వెయిట్ చేస్తే మనకి ఈ షెడ్డర్ వాల్స్ ఏవైతే పిన్స్ ఉన్నాయో దాని లోపల స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రింగ్ ఇప్పుడు అన్లాక్కొని ఉంది, కొంచెం ఇలా వెనక్కి తోస్తుంది కదా. సో వెనక్కి తోస్తుంది, అక్కడి నుంచి ఏమాత్రం లీక్ ఉంటే మనకి బయటకు తెలిసిపోద్ది. గేజ్లో తెలుస్తుంది. అందుకే మరి లీక్ ఉందంటే గ్యారెంటీ బయట నుంచి గాలి ఎంటర్ అయిపోద్ది కదా. ఎంటర్ అయిపోయిందంటే అక్కడ గేజ్లు వేసిపోతాయి. సో చూద్దాం ఒక 10 minutes. సో ఇప్పుడు 3:25 అయింది. 3:35కి ఏమైనా పిన్లు ఏమైనా లేచినాయేమో చూద్దాం. లేచినాయి అనుకోండి, డెఫినెట్గా సంథింగ్ టు డూ, సమ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మనం రెక్టిఫై చేయాలి. ఒక లేవలేదనుకోండి, నో ఇష్యూ, అప్పుడు మనం గ్యాస్ ఎక్కించేసుకోవచ్చు. రైట్. సో మళ్ళీ ఇంకో 10 minutes చూద్దాం. రైట్. టైం
సో 3:34 10 మినిట్స్ అయిపోయింది కదా. సో ఏమైనా గేజెస్ ఏమైనా మార్పు అయినా చెందిన గేజ్లు ఏం రాలేదు సార్. ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి కదా. సో మనకి ఎక్కడ లీక్ లేదు, పిన్స్ కూడా బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కించాలి. ఆయిల్ని ప్రతిసారి కంప్రెసర్ ఓపెన్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పైప్ ఓపెన్ చేసినప్పుడు కానీ, లేదా ఈ బండి కొంచెం ఆయిల్ తక్కువ ఉంది అన్నప్పుడు ఆయిల్ ఎక్కించాలి. అంటే ఆయిల్ ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయిల్ ఎక్కిస్తాము. ఆయిల్ ఎక్కిద్దాం ఇప్పుడు. సో ఆయిల్ ఎలాగ ఎక్కించాలంటే ముందు ఆయిల్ తండి. ఈ ఆయిల్ ఏమో ND8 ఆయిల్ అని వాడుతున్నాం తండి. ఓపెన్ చేయండి, కొత్తది కదా, చూపించండి. ND8 ఆయిల్ చూడండి, కరెక్ట్గా చూడండి. చూడండి ఎక్కడ ఉంది రాయండి, చూడండి. మీరు ఏది వాడినా దాని గురించి తెలుసుకునే వాడాలి, మినిమం నాలెడ్జ్. ఎక్కడో స్పెసిఫికేషన్ ఏమని రాశాడు, ఆయిల్ అని ఒకటి నాకు అనిపిస్తుంది, కూల్ అని కనిపిస్తుంది, ఏదో బొమ్మ వేసాడు. మీకేం అర్థం అవుతుంది? మీరు ఏ ఆయిల్ ఎక్కించాలో మీకు తెలియాలి కదా. ఏమని రాశాడు చూసారా, R134A రిఫ్రిజరెంట్ ఆయిల్. ఓకే, ND ఆయిల్ అంటే ఆ పేరు ఎత్తుకున్నా సార్. ఓకే. సో ఇది HFC హైడ్రో ఫ్లోరో క్లోరో, ఇది కెమికల్స్ ఉండేది. ఓకే, ఇది POE కంప్రెసర్ ఆయిల్ అని పెట్టాడు. దీంట్లో ఏదో దిస్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కార్ HFC R134A కంప్రెసర్, చాలా క్లియర్గా రాసింది. ఎందుకు నేను అంత స్పెసిఫిక్గా దీని గురించి పాయింట్అవుట్ చేస్తున్నాను అంటే, ఒక ఆయిల్ బదులు ఇంకో ఆయిల్ వేస్తే ఓకే ప్రమోద్ అర్థం ఉందా, ఒక ఆయిల్ బదులు ఇంకో ఆయిల్ వేస్తే కంప్రెసర్ సీజ్ అయిపోతాయి. సేమ్ ఆయిల్ సార్, సేమ్ ఏ ఆయిల్ రికమెండ్ చేస్తారో ఆ ఆయిల్ వేయాలి. అంటే గ్యాస్ బట్టి R12 ఇంతకుముందు వాడేవారు, దానికంటూ వేరే ఆయిల్ ఏమో. లేకపోతే నేను రవికుమార్ అని పేరు పెట్టి నేను గ్యాస్ తయారు చేసాను, అది రిప్రజెంట్ ఈ కారు కోసమే. అఫ్కోర్స్ ప్రపంచం అంతా దాన్ని నమ్మింది అనుకోండి, బాగుందని. కానీ దాని తగ్గట్టు ఆయిల్ నేనే స్పెసిఫై చేస్తాను, ఈ గ్యాస్ ఈ ఆయిల్ తోటి బాగుంటుంది, కంప్రెసర్ పాడకుండా ఉంటుంది. రైట్, ఓకే, ఓపెన్ చేయండి త్వరగా. ఏందబ్బా మీరు మరీ అంత డెలికేట్, చెప్పండి గట్టిగా. రైట్, ఓపెన్ చేయండి, లోపల తీయండి. ఎవరో ఒకరే చేయండి, ఒకరు పట్టుకోండి క్యాప్ని. అలా పెట్టద్దు, తెరది పెట్టండి. జాగ్రత్త, తులుతుంది. ఎక్కడో బేస్ మీద పెట్టి తీయండి జాగ్రత్తగా. నెక్స్ట్, ఎప్పుడైనా ఈ ఆయిల్ని మనం హ్యాండిల్ చేసినప్పుడు మన చేతులన్నీ శుభ్రంగా ఉండాలి. రైట్, ఇప్పుడు తీశారు కదా ఆయిల్. ఇప్పుడు పేరుకి నేను మీకు నేర్పిస్తున్నాను, ఇది ఇంకా పర్ఫెక్ట్ కాదు. ఎందుకు ఈ కారు పర్ఫెక్ట్ కాదు? ఈ పర్టికులర్ కారు ఇప్పుడు మనం చేస్తున్న కారు ఏమో ప్రాబ్లం ఉన్నది కదా సార్. ఏవో అంటే ఏంటి, మీరు తెలుసుకున్నారు కదా. అంటే లీక్స్ చెక్ చేయాలి సార్. లీక్ చెక్ చేయాల్సింది, అదే ప్రాబ్లము. ఈ కారుకి ప్రాబ్లం ఏంటి? గ్యాస్ రావట్లేదు అన్నాడు సార్. గ్యాస్ రావట్లేదంటే దాని అర్థం ఏంటి? కరెక్ట్గా చెప్పండి, గ్యాస్ రావట్లేదంటే ఏంటి? తినిన తర్వాత నాకు గ్యాస్ రావట్లేదంటే దాని అర్థం ఏంటి? కంప్రెసర్ పంపింగ్ లేదు సార్. కంప్రెసర్ డిశ్చార్జ్ లేదు, సక్షన్ ఉంది కానీ డిశ్చార్జ్ లేదు. అంటే కంప్రెసర్ లోపల కానీ డిశ్చార్జ్ వాల్వ్ పోయింటే సంథింగ్ టు డూ విత్ దట్. ప్రస్తుతానికి మీకు గ్యాస్ ఎలా ఎక్కించాలో నేర్పించడానికంటూ యూనివర్సల్గా ఏ బండికైనా ఎక్కించే ప్రొసీజర్ నేర్పిస్తున్నాను. సో డెఫినెట్గా ఈ బండికి ప్రాబ్లం ఉంది అంటే మనకి 100% మంచి కూలింగ్ రిజల్ట్స్ రాదు. సో ప్రొసీజర్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కిస్తున్నాం, వ్యాక్యూమ్ అయిపోయింది, ఆయిల్ ఎక్కిస్తున్నాం. ఎంత ఆయిల్ ఎక్కిద్దాం? ఎంత చదువుతాం మీరే చెప్పండి. పేరుకి 200 ml సార్. వేయండి, 200 ml కప్పులు వేయండి. ఎలా తెలుసు మీకు 200 ml అని? 500 ml ఉంది సార్. అది అంటే కదా, అంత కాదు, ఒక 50 ml వేయండి. ఆ కప్పులోనే వేయండి. 50 ml అంటే ఇందులో వేసి సార్ 2 సార్లు వేస్తుంటే ఏంటి మీరు ఇప్పుడు నేర్చుకోవడానికి కదా. కొంచెం దగ్గర ఏమి రేయండి, నేను చూస్తాను. కనిపిస్తుంది కదా, రైట్, ఓకే వేసారు కదా. ఇప్పుడు ఆ కప్పులో ఉన్నది ఎంత ఉండొచ్చు మీ లెక్క ప్రకారం? 1 గ్రామ్ సార్. ఒక 50 గ్రామ్స్ ఎంఎల్లో ఏదో అన్నారు. ఓకే, ఇప్పుడు అది ఎక్కించాలా. మన బండిలో ఇప్పుడు ఏముంది, మన సిస్టంలో ఏసీ సిస్టంలో కార్కి వ్యాక్యూమ్ ఉంది కదా.
మామూలుగా అందరూ బయట వాళ్ళు అందరూ ఎలా చేస్తున్నారు? దాన్ని తీసుకుని డైరెక్ట్ డబ్బాలో పెడుతుంది. దాన్ని అనకండి, దీన్ని అనకండి, ఆ పైప్ ఆ పైప్ని అనకండి. ఎల్లో పైప్ ఉంది కదా సార్, ఎక్కడ ఎల్లో పైప్ ఎక్కడ నుంచి తీస్తున్నారు? కంప్రెసర్ అది తీసేసి తీసి డైరెక్ట్ దీన్ని పెట్టి డైరెక్ట్గా ఇందులో పెడుతున్నారు. పెట్టి ఇక్కడ ఓపెన్. ఇది ఎలా ఉంది అనేసి అంటే ఏం కడుక్కోకుండా అక్కడికి వెళ్ళినట్టు అనమాట ఇది. ఓకేనా? అలా వద్దు. ఓకే, మనం ఇప్పుడు చేసేది ఏంటి అనేసి అంటే యాక్చువల్ కరెక్ట్ ప్రొసీజర్, అట్లీస్ట్ నాకు తెలిసి నేను నేర్చుకుని నేను చదువుకుంది ఏంటి అనేసి అంటే, ఇప్పుడు మళ్ళీ వ్యాక్యూమ్ ఆన్ చేస్తాము. వ్యాక్యూమ్ ఆన్ చేయండి ఒకసారి. అది పక్కన పెట్టండి, అందాక మూత పెట్టండి, మూత కొంచెం లోపల తోండి. చూడండి ఆన్ అయిందా? కరెంట్ ఉందా లేదా? చూడండి, ఇది పని చేస్తుంది. చూడండి, అది పని చేస్తుందిగా. ఓకే, అటు సైడ్ తంత ఉందా ప్రెషర్ బయటికి? నొక్కండి, నొక్కి పట్టుకోండి. మనం ఆఫ్ చేసినాం కదా. ఏది ఆఫ్ చేసాము? ఇది ఆఫ్ చేయాలి, ఇది తిరుగుతుంది కదా. అంటే ఇక్కడ నుంచి రావాలి కదా. ఓకే, వ్యాక్యూమ్ రావాలి కదా, అంతే కదా. సో ఇప్పుడు మనం ఆఫ్ చేస్తాము. సో పెద్దగా ఏం లేదు, వస్తుందా ప్రెషర్ ఏమైనా కొంచెం అయినా? ఒకసారి ఓపెన్ చేయండి, ఏదో ఒకటి ఓపెన్ చేయండి, వాల్వ్ త్వరగా చూడండి. ఇప్పుడు ఓపెన్ చేయండి ఫుల్గా. లేదు, లోపల ఆల్రెడీ వ్యాక్యూమే ఉంది కదా. ఓకేనా? సో గ్యాస్ లేదు కాబట్టి మనకి ఇది రావట్లే కదా. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తామని చెప్పాను? లో ప్రెషరు ఎక్కడైతే గేజ్ దగ్గరికి వచ్చిందో అది ఓపెన్ చేయాలి. పిన్ అయితే పొడిచింది, ఆ లో ప్రెషర్ వాల్ కట్టేయండి. వాల్ కడితే ఇక్కడికి లింక్ పోతుంది కదా. సో లింక్ పోతుంది కదా, కట్టేయండి. హై ప్రెషర్ నుంచి అయితే లాక్కుంటుంది కదా ఇప్పుడు కదా. లో ప్రెషర్ అక్కడ ఇప్పండి. అటు కాదు, యాంటీ క్లాక్ వైజ్ తీయండి. గేజెస్ లేచి క్లోజ్ చేయాలా సార్? అట్లెందుకు, సిస్టంలో కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా, తీయండి త్వరగా. ఇప్పుడు చూడండి, గేజెస్ లేచిపోయినాయా లేదా కదా. అంటే ఎయిర్ ఎంటర్ అయిపోయింది. ఎయిర్ ఎక్కడి నుంచి ఎంటర్ అయింది? అంటే ఇక్కడ నుంచి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి కాదు, గేజ్ దగ్గర నుంచి కాదు, ఎక్కడి నుంచి. అంతేనా? గేజ్ దగ్గర నుంచి ఎంటర్ అయిందా? గేజ్ క్లోజ్ చేస్తాంగా కదా. ఇది మీరు ఓపెన్ చేసి ఇప్పుడు వెళ్తుందా? గాలి లాక్కుంటుందా? ఇప్పుడు కంప్రెషన్ ఎక్కడ వస్తుందా? చూడండి, వస్తుంది సార్, లైట్గా వస్తుంది. అంటే చిన్న ఎందుకు వస్తుంది? లేదు, నోటిసబుల్గా రావట్లే, నోటిసబుల్గా రాలేదు. ఉండండి ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు హై ప్రెషర్ సైడ్ నుంచి లాక్ ఉంటుంది మా వ్యాక్యూమ్ మిషన్. వ్యాక్యూమ్ మిషన్ కనెక్ట్ చేస్తున్నాం కదా, రైట్? ఆ గట్టి నొక్కి పట్టుకొని చూపించండి. కెమెరాకి కనిపించేటట్టు. ఓకే, రైట్. సో లాక్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అక్కడ పేపర్ పెడితే పేపర్ అతుక్కొని ఉంటుంది లేదా? చూడండి అసలు, చూపించండి పేరుకి, అంటే కెమెరా కనిపించడానికి. అంటే వ్యాక్యూమ్ అక్కడ వరకు వస్తుందని చూపించడానికి. పేపర్ కింద పెట్టండి పేపర్ని. సైడ్ నుంచి వెళ్ళిపోతుందేమో. ముందుగా పేపర్ అలా ఉందని దాని అర్థం వ్యాక్యూమ్ లాక్ ఉంటుంది. సో సిస్టమ్ మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం, రైట్? తీసేయండి, పేపర్ తీసేయండి. ఇప్పుడు ఆయిల్లో పెట్టండి. అది ఆయిల్ ఒక చేత్తో పట్టుకోండి. ఆయిల్ నాకు చేత్తో పట్టు, ఇటే తండి. ఓకే, రైట్. మీరు ఇప్పుడు చేయండి, నేను తీస్తాను. సగమే పెట్టండి, సగం పెడుతూ వేసుకుందా? పెట్టండి. వెళ్ళిపోయిందంతా? వెళ్తే లాక్ ఉంటుంది. ఓకే, రైట్, తీసేయండి. అక్కడ పిన్ ఫుల్ నొక్కారా? పిన్ నొక్కే ఉందా? ఓకే, ఆయిల్ వెళ్ళిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఎంత ఉంది? ఒక 2 ml ఉంటుంది సార్. 2 ml? 2 ml గురించి ఎందుకు వరి అవుతారు? అంటే లోపలికి దూరేటట్టు పెట్టండి. మునగట్లేదు అది. తండి, ఆ పైప్ తండి.
అదే ఇలా స్టడీగా వస్తున్నట్టు చాలా తక్కువ వస్తుంది. బటన్ ఏది చాలా తక్కువ వస్తుంది. అయినా వస్తుంది. ఓకే, ఇది పెట్టండి. సో ఇప్పుడు అది లాక్కుంది అటు నుంచి. సో మన ఆయిల్ అంతా ఎక్కిపోయింది. సో మళ్ళీ అది కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేసినప్పుడు మీరు కనెక్ట్ చేసినప్పుడు ఆ గేజ్ లో ప్రెషర్ గేజ్ కాస్త మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతుంది, వ్యాక్యూమ్లోకి వెళ్ళిపోవాలి. గేజ్ని ఇప్పుడు వ్యాక్యూమ్లోకి వెళ్తుందో లేదా వెయిట్ చేయండి. వెళ్ళిపోవాలి. క్లోజ్లో ఉండండి. ఎందుకు ఓపెన్ చేయొద్దు. క్లోజ్లో ఉండి వెళ్ళాలి కదా. హై సైడ్ నుంచి లాగుతుంది కదా. మనం ఇప్పుడు ఇంకా 10 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేయాలా. 10 మినిట్స్ వెయిట్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే గ్యాస్ ఆయిల్ ఎక్కించడానికి తీసామో ఎయిర్ ఎంటర్ అయిపోద్ది. ఆ ఎయిర్లో కొంచెం మళ్ళీ మాయిశ్చర్ ఉంటుంది. ఆ తేమ కాస్త మళ్ళీ బాయిల్ చేయడానికి ఇంకో 10 మినిట్స్ పెట్టాము. ఈ లోపు అడాప్టర్ పెట్టండి. దేనికి? గ్యాస్ క్యాన్కి అడాప్టర్ పెడితే దీన్ని కనెక్ట్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇటు రండి. ఎక్స్ప్లెయిన్ చేయనా మీరు చేస్తారా? చెప్పండి సార్ ఒకసారి మీరు. తను చేయమని చెప్పండి. ఈ గేజ్ వాళ్ళే సార్. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కనిపించేటట్టు. ఓకే రైట్ ప్రమోద్, ఇది చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది 2 పార్ట్స్. ఒకటి మన వాల్వ్, ఇది మన వాల్వ్. ఈ వాల్వ్ ఇందాక ఆటలాగే షడ్డర్ వాల్వ్కి గుచ్చాలంటే ఏం చేస్తున్నాం? టైట్ చేస్తున్నాం. టైట్ చేస్తే పిన్ వస్తుంది. చూస్తే ఇక్కడ పిన్ వచ్చిందా? ఈ పిన్ వచ్చిందా? టైట్ చేస్తూ ఉంటే పైకి వస్తుందా లేదా? అంటే పైకి వచ్చినప్పుడు దాన్ని కన్నబడుతుంది లేదా? అంటే దాని పొజిషన్ ఎలా ఉంటుంది? క్యాన్ ఇలా ఉంటే దీన్ని ఇలాగా నొక్కి పట్టుకొని ఇంకా గట్టి నొక్కితే కన్నబడిపోద్ది. నొక్కి పడిపోయిన తర్వాత మరి ఇది ఎగిరిపోకూడదు కదా, అందుకనే దానికి ఈ అడాప్టర్ ఇచ్చాడు. ఇది దానికి పట్టుకోవడానికి, క్యాన్ని పట్టుకొని ఉంటుంది, దీన్ని పట్టుకొని ఉంటుంది. దీన్ని ఇక్కడ స్క్రూ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇలా స్క్రూ చేసి పెట్టామో, ఓకే, ఈ పిన్ ఉందా? పిన్ను మనం ఫుల్ వెనక్లో పెడతాం, వెనక్కి పెట్టినట్టు పెడతాం. ముందు వెనక్కి పెట్టిన తర్వాత ఇది ఆల్రెడీ క్యాన్కి పెట్టి ఉంటుంది, రైట్? క్యాన్కి ఎలా టైట్ చేస్తున్నాము అంటే, క్యాన్ మన టిన్ క్యాన్ ఓపెనర్స్ ఉంటాయి చూసారా, సేమ్ అట్లాంటిదే. ఇది ఇలా పెట్టి దీని మీద ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఇది లాకింగ్. అంటే ఇది మనం ఇలా తిప్పినప్పుడు, దీన్ని ఇలా తిప్పినప్పుడు ఇది వస్తుంది కదా ముందుకి, ఈ క్యాన్ తల ఎడ్జ్ని పట్టుకుంటుంది అంతే. సో మనం చేయాల్సిన తల ఏంటి అంటే, క్యాన్ నిలబెట్టి, క్యాన్ మీద నిలబెట్టి దాన్ని ఇలా లాగాల. క్యాన్కి నిలబెట్టి దీన్ని ఇలా లాగాల. ఎంతవరకు లాగాలి అంటే, ఇది పట్టుకుంటుందిరా బాబు ఊడిపోదు అంటే, ఇది వెళ్ళి ఇలా దూరం పట్టుకుంటే చాలు, గట్టి పట్టేయక్కర్లా, జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు. సో మీరు పెట్టండి, మీ చేతికి ఎంతవరకు పెడితే సరిపోద్ది అనిపిస్తే అంతవరకు పెట్టండి. ఒకవేళ గట్టి లాగేసారనుకోండి ఒకసారి వెళ్ళిపోద్ది. సో అంతవరకు వద్దు, ఎంతవరకు లాగితే పట్టుకొని ఉంటుంది అన్నది మీరు పెట్టండి. సెటప్ మీకు అర్థమైందా? ఓకే, పట్టిందా? రైట్, ఓకే. సో ఇప్పుడు మీరు ఇది పెట్టారు, ఇప్పుడు నేను దీన్ని పట్టున క్యాన్ పడిపోయింది అంటే పట్టింది. సో నేను ఒకసారి పేరుకి మీరు ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం చూస్తున్నాను. ఓకే, సరిపోయింది. ఇంకా గట్టిగా అయితే ఒకసారి ఇది వచ్చేస్తుంది. వచ్చిందంటే గ్యాస్ అంతా చేతిలో ఇదైపోయి కళ్ళు ఇల్లు అన్నీ పోతాయి, చాలా డేంజర్. నెక్స్ట్ ఏసీ చేసినప్పుడు డెఫినెట్గాను గ్లాసెస్ ఐ ప్రొటెక్షన్ పెట్టుకోవాలా, హ్యాండ్ ప్రొటెక్షన్ కూడా పెట్టుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలా, కళ్ళద్దాలు పెట్టుకోవాలా. ఓకేనా? సో ఇప్పుడు దీని చూసారు ఇక్కడ రబ్బర్ ఉంది కదా, ఓకే, మనం దీన్ని టైట్ చేసి ఉంటే రబ్బర్ వెళ్ళి ఈ పైన దీన్ని సీల్ చేస్తుంది. సో రబ్బర్ సీల్ చేయాలంటే మనకి ఎలా తెలుస్తుంది రబ్బర్ సీల్ చేస్తాం లేదా? ముందు ఈ పిన్ వెనకలాగుతాము, వెనకలాగే ఉంది. దీన్ని సీల్ చేయడానికి సీల్ చేయండి, మీ చేతికి తెలుస్తుంది. నొక్కుతా ఉంటే స్క్రూ ఇన్ చేస్తూ ఉంటే ఎక్కడో రబ్బర్ పట్టుకొని అక్కడి నుంచి రబ్బర్ క్రష్ అవుతుంది. మీ చేతికి తెలుస్తుందా రబ్బర్ క్రష్ పట్టిందా? రైట్. ఫుల్ టైట్ చేయాలి సార్? ఫుల్ రాదు, రబ్బర్ క్రష్ అయితే చాలు. కొంచెం క్రష్ అవ్వాలి, మళ్ళీ వదిలేకూడదు. వెనక్కి తిప్పొద్దు, మరి వెనకని తిప్పుతారు, ఇంకా ముందు తిప్పండి. ఓకే, ఇప్పుడు నేను పేరుకి నేను మీకు ఇంకా నేర్పిస్తున్నాను కాబట్టి నేను ఒక మారు చెక్ చేస్తాను. ఓకే, రైట్, సరిపోద్ది. రబ్బర్ అయితే క్రష్ అయింది. ఇప్పుడు దీన్ని కన్నం కొడితే ఈ పిన్ కిందకి వెళ్ళి ఇలా కిందకి వెళ్ళి గుచ్చుకుంటుంది. ఎప్పుడైతే గుచ్చుకుందో కన్నం పెట్టినట్టే కదా.
సో కన్నం పెట్టిన తర్వాత గ్యారంటీగాను లీక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అందుకని ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. రైట్. సో ఇది మనం తీసుకెళ్ళి ఆ ఎల్లో హోస్కి కనెక్ట్ చేస్తాం కాబట్టి దీని ముందు కన్నం పెట్టండి. అలా ఇందులో కెమెరాలో కనిపిస్తున్నట్టు. ఓకే, మీరు పెట్టండి, కన్నం పెట్టండి. మీ సైడ్ పెట్టుకోవద్దు. దాన్ని ఎప్పుడో కన్నం పెట్టండి. ఇక్కడ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇంకో చేత్తో తిప్పండి. ఎందుకంటే క్యాన్ పట్టుకొని తిప్పితే టైట్ అవుతుంది. ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ టైట్ అవుద్ది. అలా వద్దు. దాన్ని పట్టుకొని తిప్పండి. మీ చేతికి తెలుస్తుంది కన్నం పడినట్టు. తిప్పండి. ఒక దగ్గర టైట్, అక్కడి నుంచి జయ్యని వెళ్ళిపోతుంది లోపలికి. ఓకే, కన్నం పడిందా? ఫుల్ తిప్పండి. పెట్టుకుని ఫుల్ తిప్పండి. చిన్న లీక్ వస్తుంది ఇక్కడ, పర్లేదు. ఓకే, ఫుల్ కన్నం పెట్టారు కదా. రైట్. బొడగుందా టెస్టర్? వాటర్ టెస్ట్ ఇక్కడ వస్తుందా ఏమన్నా? లైట్గా వస్తుంది కదా. సో అది ఆ మాత్రం ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పి పిన్ మళ్ళీ వెనక్కి లాగుతామో అప్పుడు గ్యారంటీకి ఇక్కడ నుంచి గ్యాస్ వచ్చేస్తుంది కదా. సో మనకు కావాల్సిన లిక్విడ్. సో అన్నీ ఇప్పుడు చేద్దాం. సో 10 minutes మనం సరిపోయిందా కదా. టైం ఎంత అయింది వస్తుంది చూడండి. 353 సార్. యా, సో 3:53 అయింది, మన టైం అయింది. సో ఇప్పుడు మనం అది తీసేసండి. ఇది ఆపేసాం కదా. కంప్రెసర్ ఆపలేదు ఇంకా. ఆపేసండి. కంప్రెసర్ ఆపి వాల్ కట్టేసండి. అక్కడ 2 వాల్స్ హై ప్రెషర్ వాల్ కట్టినారు, అది కట్టేసే ఉంది. హై ప్రెషర్ వాల్ కట్టేసండి. కట్టేశారు కదా. కంప్రెసర్ ఆపేసండి. రైట్, కంప్రెసర్ ఆపేసారు. అక్కడ డిస్కనెక్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు గేజెస్ అసలు లెగ్గకూడదు. ఎందుకు? మనకి ఆల్రెడీ కట్టేసి ఉన్నాం కాబట్టి సిస్టమ్తో కనెక్ట్ అయ్యింది అంతే. సిస్టంలో ఎంత ప్రెషర్ ఉందో చూపిస్తుంది తప్ప బయటికి లేదు. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేశారు కదా. ఇది ఓపెన్ చేయగానే అందులో గాలి వెళ్ళిపోయిందా లేదా? గాలి తలకి గుణమే అది. ఎంతవరకు వెళ్ళింది కదా. గేజ్ వరకు వెళ్ళి అది. సో ఆ ట్యూబ్ అంతా గాలి ఉంది. ఇప్పుడు మీరు క్యాన్ కనెక్ట్ చేయాలా. క్యాన్ కనెక్ట్ చేయండి. ఎక్కడ పట్టుకోవాలని చెప్పాను? అక్కడ పట్టుకోండి. సో మీరు చెప్తున్న అందులో కూడా ఒక రబ్బర్ ఓరింగ్ ఉంటుంది. ఆ ఓరింగ్ రెండింటి మధ్య మనం టైట్ చేసుకుంటే ఓరింగే పట్టుకుంటుంది, లీక్ రాకుండా. ఓకేనా? పెట్టారు ఇప్పుడు. ఓకే, వెనక్కి చెప్పండి. ఇప్పుడు ఎందుకు వెనక్కి తిప్పాలి? ఎందుకు లిక్విడ్ వేయాలి? ఆ పైప్లో ఉన్న హెయిర్ని కంప్రెస్ చేయడం. పైప్లో ఉన్న ఎయిర్ బయటకు వస్తారు. దాన్ని పర్జింగ్ చాలామంది చేయరు, మనం అది చేస్తాము. సో బ్యాక్ తిప్పండి. ఓకే, అలా పట్టుకున్నారా? ఇప్పుడు ఎక్కడ పట్టుకోవాలని చెప్పాను? అక్కడే పట్టుకొని వాల్ ఓపెన్ చేయండి. క్లోజ్ కాదు, ఓపెన్ చేయండి. ఎక్కడ పట్టుకోవాలి? ఇక్కడ పట్టుకోవాలా సార్? అక్కడ పట్టుకొని అలా పట్టుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి ఫుల్గా. మరే జంకొద్దు. నేను మీకు ఉన్నానుగా, నేను మీకు పని చేస్తున్నానంటే సేఫే అది. ఫుల్గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తారు అంటే లిక్విడ్ వచ్చేసింది. ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? అక్కడ వరకు వెళ్ళి అక్కడ దానికన్నా ముందున్న గాలిని తోసుకుంటూ వచ్చి అక్కడ వరకు వచ్చి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు కానీ అక్కడ రిలీజ్ చేస్తే ఆ గాలి లోపల సిస్టంలోకి వెళ్ళకూడదు, బయటకు వదిలేయాలి. దాన్ని పర్జింగ్ అంటున్నాం. పర్జింగ్ చేయండి. ఒకరే ఎత్తినోడు వేసినోడు ఒకడొద్దు. వద్దు. గేజ్ తిరగకుండా పట్టుకోండి. ఇంకెప్పుడు నేర్చుకుంటారు. ఓకే, అందాక చిన్న హెల్ప్ ఇవ్వండి. చాలు, క్లోజ్ చేయండి. ఓకేనా? అర్థమైంది. ఇప్పుడు చేయి చల్లగుందా? మరింత కాదు, బొట్టనే పోద్ది. దాన్నే ఫ్రాస్ట్ బైట్ అంటారు. అర్థమైందా? ఓకేనా? తొక్క లేచిపోద్ది. దాన్ని కోల్డ్ బర్న్ అంటున్నాం మనం. అలా కాలిద్దనే కొంతమంది చేస్తారు. యాంప్లిట్యూడ్ చేస్తారు, ఫింగర్ని తీసేస్తారు. తెలుసా అది నీకు? అందుకనే సేఫ్. భయపడద్దు, కానీ సేఫ్ పాటించండి అంతే. ఓకే, రైట్. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా లీక్ వచ్చి మీరు ఎందుకో దాని లీక్ని అరికట్టలేకపోతుంటే జస్ట్ సిస్టమ్ అంతా అలాగ వదిలేసి దూరంగా ఉండండి. ఎవరిని దగ్గర రానివ్వకండి. గ్యాస్ ఏదో ఒక టైంలో వెళ్ళిపోద్ది కదా, ఒక అరగంట ఎప్పుడుకో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రండి. గ్యాస్ పోతే పోయింది, ప్రాణాలు పోకూడదు. ఓకే, అదండి. ఇప్పుడు పర్జింగ్ చేసేసాము. ఇప్పుడు పర్జింగ్ చేసేసాము కాబట్టి మధ్యలో గ్యాస్ ఇంకేమీ లేదు, గాలి లేదు. ఓన్లీ ఉన్నదంతా లిక్విడే ఉంది అక్కడ వరకు వచ్చి. ఇప్పుడు మనం లిక్విడ్ ఎక్కించాలా, గ్యాస్ ఎక్కించాలా? ఎందుకు లిక్విడ్? గ్యాస్ ఎక్కించవచ్చు కదా. దాంట్లో లో ప్రెజర్ ఉంది సార్. గ్యాస్ వెళ్ళిపోద్ది కదా. అంటే ఇప్పుడు వ్యాక్యూమ్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు లిక్విడ్ ఎక్కించినామంటే అక్కడ ఏమంటారు, గ్యాస్గా మారుతుంది కదా. అది కాదు సార్, అదే లిక్విడే ఎక్కించాలని ఏం లేదు. మనం లిక్విడ్ కన్వీనియన్స్ కోసం ఎక్కిస్తాం. గ్యాస్ క్యాన్ తిన్నగా పెట్టినా
గ్యాస్ ఫామ్లో పడితే తినబెట్టి మామూలుగా ప్రెజర్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అంతే. ప్రెషర్ డిఫరెన్స్ ఉంది కదా. గ్యాసెస్ ఫ్లో ఫ్రమ్ హైయర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్, అంతే. లిక్విడ్స్ ఫ్లో ఫ్రమ్ హైయర్ లెవెల్ టు లోవర్ లెవెల్. సో హై ప్రెషర్ ఎందులో ఉంది? సిస్టంలో ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉన్న ఇందులో ప్రెషర్ ఉంది, సిస్టంలో వాక్యూమ్ ఉంది. vacuum ఉంది. సో ఇక్కడ అధిక పీడనం, అక్కడేమో అల్పపీడనం, అంటే ఒత్తిడి, అల్పపీడనం. సో ఆటోమేటిక్ మనం ఏం చేయక్కర్లే, అమ్మాయిని చూడగానే అబ్బాయి, అంతే కదా. సో ఇప్పుడు గ్యాస్ వెళ్ళిపోతుంది. సో మనకి కనిపించడానికి నెక్స్ట్ మనం ఇందాక ఆయిల్ వేసాం కదా, ఆయిల్ని తుడుచుకుంటూ కడుక్కుంటూ వెళ్ళిపోవడానికి లిక్విడ్ ఎక్కిస్తాం, రైట్. మనం లిక్విడ్ ఎక్కిస్తున్నప్పుడు ఎందులోంచి ఎక్కించాలని చెప్పాను? లో ప్రెజర్ లో ప్రెషర్. సో ఇప్పుడు ఎంతవరకు మనకు లిక్విడ్ వచ్చింది? ఇక్కడ వరకు. గేజ్ వరకు ఏ గేజ్ ఓపెన్ చేయాలి ఇప్పుడు లో ప్రెషర్ కంటే? బ్లూ గ్లేడ్. కదా. అది కొంచెం కొంచెం ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, క్లోజ్. ఓపెన్ చేసిన మనకి సైడ్ గ్లాస్లో కనిపిస్తూ ఉంటుంది. సో లిక్విడ్ పెట్టండి, తిరగదిప్పండి, తిరగదిప్పారు కదా. సరే, ఇప్పుడు గేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి కెమెరాలోనే మన లిక్విడ్ కనిపిస్తుంది, ఉండండి, ఇది కనిపించినంత. ఓకే, ఓకేనా? వెళ్తుందా? కనిపిస్తుందా? ఓకే, వెళ్ళండి, పర్లేదు. కొంచెం ఇంకాసేపు ఓపెన్ చేయండి, 5 సెకండ్స్ ఓపెన్ చేయండి. 1 2 5 సెకండ్స్ ఉంచండి. ఉంచండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు గేజెస్ చూడండి. గేజెస్ కదా, పర్లేదు ఉంచండి. 2 ఈక్వల్ అవుతున్నాయి లేదా చూడండి. ఆఫ్ చేసిన సార్. క్లోజ్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళిన గ్యాస్ సర్దుకుంటుంది కదా. అవునవును సార్. చూడండి, మన హై ప్రెషర్ కూడా లేచింది కదా, అవును సార్. అంటే సర్దుకున్నట్టే, సిస్టమ్ అంతా సర్దుకున్నట్టే. రెండు సైడ్ ఈక్వల్ ఉంది. అటేపు ఎంత ఉంది? లో ప్రెషర్ ఎంత ఉంది? లో ప్రెజర్ ఇక్కడ 25 ఉంది సార్. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది సార్? కదా, 25. అంటే త్రూ హై ప్రెషర్ సైడ్ వెళ్ళిపోతుంది. మన సిస్టమ్ అంతా ప్రస్తుతానికి కమ్యూనికేషన్లోనే ఉంది. మళ్ళీ వదలండి. అలా వదిలితే ఎంతవరకు వెళ్తుంది? రెండు ప్రెజర్లు సేమ్ అయ్యే వరకు. యా. సో మన క్యాన్లో ఉన్న ప్రెషర్ ప్లస్ మన సిస్టంలో ఉన్న ప్రెషర్ రెండు ఈక్వల్ అయిన తర్వాత నో మోర్ ఫ్లో. ఓకే, లిక్విడ్ ప్రెషర్ ఎందుకు పడుతున్నాం? లిక్విడ్ ఎందుకు పంపిస్తున్నాం? లిక్విడ్ అంటే మనం ఆయిల్ ఎక్కించినాం కదా. ఆయిల్ని తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. నెక్స్ట్ మనకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. రైట్, చేయండి. ఉంచండి, పర్లేదు, కాసేపు ఉంచండి, ఏం కాదు. ఫుల్గా ఓపెన్ చేయండి. బయటకు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. మళ్ళీ ప్రెషర్స్ ఈక్వల్ అయిపోయినంతవరకు వెయిట్ చేయండి. అర్థమైంది కదా. ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎంతవరకు ఫాలో అవుతారు ఈ ప్రొసీజరు? రెండు ప్రెజర్లు ఈక్వల్ ఈక్వల్ అయిన తర్వాత ఇంక మరి తీసుకోదు కదా. సో ఆ స్టేజ్ వరకు మనం ఎక్కించేస్తాం. ఫ్రీగా వెళ్ళిపోతుంది కదా, ఏ పని లేకుండా వెళ్ళిపోతుంది. ఎక్కించండి. ఓపెన్ చేయనా? క్యాన్ ముట్టుకోండి. నార్మల్గా ఉంది సార్. నార్మల్గా ఉంది. ఎక్కిస్తూ ముట్టుకోండి. కింద చేయబెట్టండి. అది ఓపెన్ చేయండి. అవుతుంది సార్. అంటే తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. చిన్న చల్లగా అవుతుంది. అది సార్. ఇంకా ఓపెన్ చేసి వదిలేండి. ఇంకా లిక్విడ్ వెళ్ళడం అయిపోతే అప్పుడు నాకు చెప్పండి. ఒకసారి ఆపండి. సైడ్ గ్లాస్లోనే మీకు క్లియర్ కనిపించేస్తుంది. ఆ లెవెల్ స్లోగా అలా తగ్గిపోద్ది. లిక్విడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎక్కించు. వెళ్ళిపోయింది సార్. మళ్ళా సో ఏ బండికి ఎంత ఎక్కించాలి అన్నది దాని డీకాల్స్ మీద రాసి ఉంటే దాన్ని మనం నోట్ చేసుకుంటాం. ఓకే, ఎంత ఎక్కించాలి అని తెలియనప్పుడు కూడా మనం ఎక్కించగలగాలి. అది ఏ విధంగా ఎక్కిస్తారు అంటే ఏం చెప్పాను? గేజ్ ముళ్ళు ఇప్పుడు మనం లిక్విడ్ ఎక్కించాము, కొంతవరకు వెళ్ళింది, దాని తర్వాత ఇంకా వెళ్ళదుగా. అప్పుడు గ్యాస్ ఎక్కించాలా. గ్యాస్ ఎక్కించాల్సి వచ్చినప్పుడు బండి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి అప్పుడు కంప్రెసర్ లాక్కునేటట్టు చేస్తాము. సో కంప్రెసర్ అంతా లాగేసుకున్న తర్వాత ఎంతవరకు లాక్కుంటుంది అంటే క్యాన్ ఎంటీగా అయిపోయినంత వరకు. కంప్రెసర్కి ఇంకా ఎక్కిస్తామంటే ఎక్కించుకుంటూనే ఉంటుంది. కానీ ఎక్కడితో ఆపాలనేది మనకు తెలియాలి. ఎక్కడితో ఆపుతాము అనేసి అంటే ఎప్పుడైతే దానికి కెపాసిటీ తగ్గట్టు వెళ్ళిపోయిందో తేనుపు తీస్తుంది. అవును సార్. ఆ తేనుపు తీయడమే ఇంజిన్ తాలూకు వైబ్రేషన్. సో క్లోజ్ చేసేయండి. ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. మళ్ళీ వెళ్తున్నాను చూడండి. ఇక్కడ మీరు కొంచెం లో ఓపెన్ వెళ్తుందా ఇంకా? ఓపెన్. ఓకే, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఒకవేళ ఇంజిన్ హీట్ కానీ లేకపోతే ఏదైనా మనం దీన్ని హీట్ చేస్తే కొంచెం వెళ్తుందా, త్వరగా వెళ్తుందా? ఏ సార్? దీన్ని హీట్ చేస్తే
వెళ్తుంది సార్. ఎందుకు వెళ్తుంది చెప్పండి. అప్పుడు లిక్విడ్ ఉండదు, గ్యాస్ ఇక్కడే మళ్ళీ మన గ్యాస్లో ఉపయోగించాలా, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అంతే. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. గ్యాస్లో మనం హీట్ చేస్తున్నాం, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ అందులోకి వెళ్తుంది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. అంటే సార్ అయిపోయింది. అయిపోయిందా? రైట్, క్లోజ్ చేసాను. ఇంకా ఇది ఇక్కడ క్లోజ్ చేసాను. మరోసారి ఓపెన్ చేసి క్లోజ్ చేసాను. ఇంకెళ్ళట్లేదుగా, క్లోజ్ చేసాను. రైట్, ఇప్పుడు క్యాన్ మామూలుగా ఇప్పుడు ఇంకా గ్యాస్ పెట్టాలి, ఇప్పుడు ఇంకా లిక్విడ్ పెట్టకూడదు. రైట్, సో దీన్ని కానీ మనం యాజిటేట్ చేస్తే, దీని టెంపరేచర్ పెంచితే ప్రెషర్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ గ్యాస్లో. ఎప్పుడైతే ప్రెషర్ పెరిగిందో సిస్టమ్ కానీ ప్రెషర్ ఇది ఎక్కువ అయింది కదా, మళ్ళీ గ్యాస్ దాన్ని బట్టి అదే వెళ్తుంది. సో ఇది వేడి నీటిలో పెట్టామనుకోండి, సో సిస్టమ్ ఈ రెండు ఈక్వల్ అయిన దానికంటే కొంచెం ఎక్కువ వెళ్తుంది. అదొక ప్రొసీజర్ కొందరు ఫాలో అవుతారు. ఇప్పుడు లిక్విడ్ దాన్ని బట్టి దాన్ని వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది. ఎంత ప్రెషర్ వచ్చింది? 100 ఉంది సార్. 99 అదే 100 దగ్గరలో ఉంది సార్. 100 ఏంటి, వంకాయల టెంకాయల 100 PSI కదా. సో జనరల్గా మినిమం రిక్వైర్డ్ గ్యాస్ లేకుండా కంప్రెసర్ స్టార్ట్ అవ్వదు. ఏమవుతున్నారు? వంకాయల టెంకాయల. ఓకే, సో మనకి రిక్వైర్డ్ మినిమం ఉందా లేదా అంటే మనకి ఈ అవగాహన కూడా తెలుసుకోవాలి. 80 నుంచి 100 వరకు ఉంది అంటే మినిమం ఉన్నట్టే, అది ఉంటేనే కంప్రెసర్ ఆన్ అవుద్ది. సో ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయాలా, వార్మింగ్ టెంపరేచర్ వచ్చినంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఏసీ ఆన్ చేయండి. సో ఇంజిన్ స్టార్ట్ చేయండి. అంటే నార్మల్ మినిమం అంటే 80 to 100 ఉండాలి కదా. అప్పుడు మనం అంటే అప్పుడు కంప్రెసర్ ఆన్ అవుతుంది, లేదా కంప్రెసర్ ఆన్ అవ్వదు. అక్కడ స్విచ్ ఉందిగా, లేదా ప్రెషర్ సెన్సార్ ఉంటుందిగా. సెన్సార్ కంప్యూటర్ చెప్తుంది అరే సఫిషియెంట్ ప్రెషర్ లేదురా అని చెప్తే కంప్యూటర్ ఆన్ చేయనవద్దు. మీరు ఏసీ బటన్ నొక్కినా కంప్యూటర్ ఒప్పుకోదు. దాంట్లో ప్రోగ్రామ్ అలా రాసి ఉంది. అంటే ఒకవేళ తెలియని అయితే కంప్యూటర్ ఇది ఏసీ ఆన్ చేసిన కంప్రెసర్ స్టార్ట్ అయితే లేదంటే కంప్రెసర్ పాడైందని అంటారు కదా సార్. తెలియని వాళ్ళు ఎవరైనా ఎన్నైనా అంటారు, వాళ్ళతో మనకెందుకు. అంటే మామూలుగా అందుకే కదా బయట వాళ్ళు ఏం చేస్తారు, అట్లాంటివి ఏం చూసుకుంటే ముందు కంప్రెసర్ డైరెక్ట్ చేసేస్తారు. నిన్న అదే జరిగింది సార్. అలా వద్దు, ముందు గ్యాస్ ఉందా లేదా, మినిమం ఉందా లేదా చూసుకొని అప్పుడు డైరెక్ట్ చేయండి టెస్టింగ్ చేయాలంటే. అంటే ప్రెషర్ సెన్సార్ కంట్రోల్లో ఉంటుంది కదా సార్. అయితే 80 కంటే ప్రెషర్ సెన్సార్ కంప్యూటర్ చెప్తా ఉంటుంది. సెన్సార్ అయితే స్విచ్ అనుకోండి, ఆ స్విచ్ ఆన్ చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే సిరీస్లో కనెక్షన్ ఇస్తారు. మనం బటన్ నొక్కితే బ్లోవర్ ఆన్ అవ్వాలా, బ్లోవర్ ఆన్ అయిన తర్వాత సిరీస్ కనెక్షన్ ఏమో ఏసీ బటన్ స్విచ్కి వస్తుంది. ఏసీ బటన్ నొక్కినప్పుడు అక్కడి నుంచి ఆ సిరీ కాస్త రిలేకి వెళ్తుంది. ఆ రిలేకి వెళ్ళేటప్పుడు రిలేకి కంట్రోల్స్ రెండు కదా, పాజిటివ్ నెగిటివ్. అంటే 85, 86లోని బటన్ వచ్చింది అనుకోండి, ఎర్త్ వచ్చింది అనుకోండి, ఈ ప్రెషర్ బటన్ నుంచి పాజిటివ్ వచ్చింది అనుకున్నా, ఈ ప్రెషర్ సెన్సార్ లేకపోతే ప్రెషర్ స్విచ్ నుంచి నెగిటివ్ వెళ్ళాలా ఒకవేళ స్విచ్ ఉంటే. లేదు కంప్యూటర్ ఉందనుకోండి, ఆ కంప్యూటర్ నెగిటివ్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది అది, దానికి కావాల్సిన మినిమం ప్రెషర్ ఉందని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఆ రిలేకి నెగిటివ్ వస్తుంది. కంట్రోల్ సర్క్యూట్లో పాజిటివ్ నెగిటివ్ వచ్చిన తర్వాత రిలే ఆన్ అవుతుంది. రిలే ఆన్ అయితే డైరెక్ట్ సప్లై బ్యాటరీ నుంచి 30 పిన్కి వచ్చి ఉంటుంది, 87 నుంచి కంప్రెసర్కి వెళ్తుంది, క్లచ్ టైప్ అయితే. ఓకే రైట్, ఇంజిన్ స్టార్ట్ చేయండి. ఇంజిన్ స్టార్ట్ చేశారు కదా, ఒక్క 1 మినిట్ ఇంజిన్ తిరిగితే ఇంజిన్ వార్మింగ్ టెంపరేచర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇంజిన్ వార్మింగ్ టెంపరేచర్ వచ్చిందో అప్పుడు మనం ఇచ్చేద్దాం. చూడండి మన పైపులు ఎక్కడ తిరుగుతున్నట్టుగా ఎక్కడ చిక్కుపడవు కదా, మన పైపులు కానీ ఏది తిరుగుతున్నట్లు చిక్కుపడకుండా చూసుకోవాలి. అది ఏదో పుల్లి శబ్దం వస్తుంది, అది ఏసీ సంబంధించిన పుల్లి అవ్వచ్చు, ఏసీ కంప్రెసర్ దగ్గర పుల్లి అవ్వచ్చు, లేకపోతే సర్పెంటైన్ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ తిరిగే పుల్లీల దగ్గర ఏదైనా బేరింగ్ ఏమాత్రం బాగపోతే హమ్మింగ్ శబ్దం వస్తుంది. రైట్, సో చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు పుల్లి సపరేట్ అది ఒకటి ఇచ్చింది కదా సార్, ఇంకోటి పుల్లి. ఇప్పుడు మనం బెల్ట్ ఇస్తాం కదా, అది దేనిది? పవర్ స్టీరింగ్ ఆయిల్ పంప్ తాలూకా కనెక్షన్. క్రాంక్ పుల్లి నుంచి పవర్ స్టీరింగ్ ఉన్న బెల్ట్ని తీసేసాం. ఎందుకంటే నేను పవర్ స్టీరింగ్ తీసేసాం కాబట్టి ఆయిల్ లేకుండా మోటార్ తిరుగుతుంది కాబట్టి, పంపు తిరగకూడదు కాబట్టి మనం బెల్ట్ తీస్తాం. అదొకటి తిరగట్లా. ఇప్పుడు మామూలు ఇంజిన్ రన్నింగ్ వచ్చిందా, ఏదైతే ఆ బెల్ట్ ఉందో ఆ బెల్ట్ క్రాంక్ పుల్లి నుంచి దేనికి వెళ్తుంది చూడండి, చూసి చెప్పండి. ఇప్పుడున్న బెల్ట్, ఇప్పుడు ఏదో బెల్ట్ ఉంది కదా, చూడండి పైనకి వాటర్ పంప్ లోపల ఉంటుంది. ఆల్టర్నేటర్ నుంచి
చూడండి మరి మీకే కనిపించాలా. ఆల్టర్నేట్ కూడా కాదు సార్ అదే రిజర్వాయర్, అది డిస్కనెక్ట్ చేస్తాను. ఆయిల్ ఉంది సార్ పంప్ ఆయిల్ పంప్ ఉన్నట్టుంది. ఆయిల్ పంపా? దీనికి కనెక్ట్ అయింది కదా సార్. ఆ పంపే డిస్కనెక్ట్ చేసామని చెప్తున్నా కదా, అన్నీ దొరుకుతా. పుల్లి తిరగట్లేదు కదా, అవును సార్ తిరగట్లేదు. బెల్ట్ అక్కడ లేదు. మరి బెల్ట్ ఉన్నది చూడండి, బెల్ట్ దేని తిరుగుతుంది. ఉన్నాయి చూడాలా. మరి ఇంకేం చూస్తారు? అటువైపు ఆల్టర్నేటర్ ఉంది, ఇటువైపు ఏసీ కంప్రెసర్ ఉంది, అంతే. క్రాంక్ ఉంది సార్. క్రాంక్, అటువైపు ఆల్టర్నేటర్. కింద దూరం చూడండి బ్రహ్మ. క్రాంక్ నుంచి ఇక్కడ వాటర్ పంప్ ఉంది సార్. ఈ వాటర్ పంపు ఏమో అని ఎందుకంటారు, కిందకెందుకు దూరరు? అన్నీ భయమే. నేను దూరమని చెప్పాను అంటే సేఫే కదా, దూరండి. చూడండి, పులి కిందన పెట్టద్దు బుర్రా. కనిపించిందా? పోనీ ఎన్నిటి మీద తిరుగుతుంది చెప్పండి. బయటకు వచ్చండి జాగ్రత్తగా. 3 ఏంటేంటి? వెనకాతలో ఒకటి, ముందున ఒకటి. క్రాంక్ సార్, క్రాంక్ నుంచి ఇది ఆల్టర్నేట్ జరుగుతుంది. ఆల్టర్నేట్ నుంచి దీనికి వచ్చింది అడాప్ట్. ఇది ఒకటి పంపు ఏదో ఉన్నది కదా సార్. చూడండి. కంప్రెసర్ ఉంది సార్. ఇంకా ఈ పైన ఉన్నది నాకు అర్థమవుతుంది సార్. ఓకే, వాటర్ పంప్ ఉంది. ఇంకేం లేవు. ఐడ్లర్ పుల్లి ఐడిలర్. అవును సార్, ఐడిలర్ ఫుల్ వర్క్ అయింది సార్. ఖాళీగా ఉంటుంది అంతే, అంతే అంతే. లేదా ఇంకోటి టెన్షనర్ టెన్షన్ లాగా అంతే. ఒక టెన్షనర్, ఒకటి ఐడ్లర్. ఐడ్లర్ లేకపోవచ్చు, ఐడ్లర్ ఉండొచ్చు, మనకి అవన్నీ అనవసరం. ఐడిలర్ వర్క్ దాని పని ఏమి ఉండదు సార్. బెల్ట్ని ఆ పొడుగు ఉంటుంది, ఆ పొడుగుని కొంచెం ఇలా డైరెక్షన్ తిప్పినప్పుడు పుల్లీలు పెడతారు అంతే, ఆ టెన్షన్ పెట్టడానికి అంతే. ఓకే, టెన్షనర్ పుల్లి ఏమో టెన్షన్ పెడుతుంది బెల్ట్ని. అదే ఇప్పుడు ఇంజిన్ వార్మింగ్ టెంపరేచర్ వచ్చింది కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి బ్లోవర్ ఆన్ చేయండి. ఉండండి, దానికన్నా ముందు ఇప్పుడు కంప్రెసర్ పనిచేయాలని అంటే ఏంటంటే కావాలి? ఒకటి మినిమం గ్యాస్ ఉండాలి. మినిమం గ్యాస్ ఉంది. నెక్స్ట్ బ్లోవర్ ఆన్ అవ్వాలి. బ్లోవర్ ఆన్ అవ్వాలంటే ఫ్యాన్ తిరగక్కర్లే, బ్లోవర్ సర్క్యూట్ కనెక్ట్ అయితే చాలు. అప్పుడు ఏసీ బటన్ కూడా నొక్కాలి. దీనికి ఏసీ బటన్ ఎక్కడుంది? ఈ బండికి చూపించండి, 100 రూపాయలు ఇస్తాను. మరి ఓకే, అయితే 100 రూపాయలు ఇవ్వాలా? సో బ్లోవర్ బటన్కి ఈ పర్టికులర్ మోడల్కి అదే దాన్ని లోపల నొక్కాలి. సరే, ఆన్ చేయండి. అప్పుడు ఏం జరగాలి? ఏ ఫ్యాన్? నీ ఫ్యానా, నా ఫ్యానా? కండెన్సర్ ఫ్యాన్. మనం ఇప్పుడు కండెన్సర్ అంటున్నాం కాబట్టి కండెన్సర్, లేదంటే రేడియేటర్ కండెన్సర్ రెండింటికి ఒకటే. మీకు ఒక ఫ్యాన్ ఇచ్చాడు, 2 ఫ్యాన్లు ఇచ్చాడా కదా? ఒకటే ఇచ్చాడంటే ఇప్పుడు ఏసీ ఆన్ చేసినా ఫ్యాన్ తిరుగుతుంది. మరి ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు హీట్ ఎక్కుతుంది కదా, మరి అప్పుడు ఏ ఫ్యాన్ తిరుగుతుంది? అదే ఫ్యాను హైయర్ స్పీడ్ అది. అంటే ఇది మినిమం 2 స్పీడ్ ఫ్యాన్. మినిమం అనాలా, మనం నిర్ధారించలేదు 3 స్పీడా 2 స్పీడ్ మనకు తెలియదు, కానీ మినిమం 2 స్పీడ్ ఇది. ఓకే రైట్. సో ఇప్పుడు బ్లోవర్ ఆన్ చేయండి, ఏసీ బటన్ నొక్కండి. సో బ్లోవర్ ఆన్ చేయాలి అని అంటే ఒక్క నిమిషం ఉండండి. మీకు ఏదో పేరు ఓకే తీయండి, చూస్తాను. ఉండండి ఒక్క నిమిషం. ఓకే, నొక్కే ఉంది, లోపల నొక్కండి. ఓకే, అక్కడ ఫ్యాన్ తిరుగుతుందా? కంప్రెసర్ తిరుగుతుంది అని చెప్పడానికి ఇదిగోండి ప్రమోద్, మీరు రావాలి. హై ప్రెషర్ పెరుగుతుంది, లో ప్రెషర్ తగ్గింది, కంప్రెసర్ తిరుగుతుంది. కండెన్సర్ ఫ్యాన్ తిరుగుతుందా? కండెన్సర్ ఫ్యాన్ తిరుగుతుంది కదా. ఎలా చూపిస్తాము కండెన్సర్ ఫ్యాన్ తిరుగుతుంది అన్నట్టు? ఓకే, పేరుకి టార్చ్ లైట్ అండి, ఆ పేపర్ పెట్టండి. టార్చ్ లైట్ ఉన్నా ఓకేనా? రైట్ రైట్, కింద పెట్టినా ఇంకా తోసేస్తుంది కదా. రైట్, ఓకే, తిరుగుతుంది. సో కంప్రెసర్ తిరుగుతుందా? తిరుగుతుంది. కంప్రెసర్ తిరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ గేజెస్ మారినాయి. లో ప్రెషర్ తగ్గింది, హై ప్రెషర్ పెరిగింది. ఓకే, సో కంప్రెసర్ తిరుగుతుందా అంటే 100% తిరుగుతుంది కదా.
ఇది మనకి ఎక్కువ చూపించక్కర్లా. ఓకే రైట్. ఇప్పుడు పేరుకి ఏసీ వస్తుందా లేదా, చల్లదనం వస్తుందా లేదా అని చూడాలంటే ఏం చేయాలా? మనం మామూలుగా పైపులు పట్టుకుంటాం, లోపలికి వెళ్ళి ఇలా చేతులు పెట్టి చూస్తాం, అంతేనా? మనం అలాగొద్దు. థర్మోమీటర్ రండి. ఓకేనా సార్? యాంబియంట్ టెంపరేచర్ చూపించండి, ఎంత ఉంది? 33 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే. ఇప్పుడు లోపల క్యాబిన్ టెంపరేచర్ చూడాలా పేరుకి. సో ఏసీ వస్తుందో లేదో మనకు తెలియాలి కదా. 33 కంటే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలా? సార్ ఇది ఏసీ ఆన్లో ఉంది కదా సార్? ఆన్లో ఉంది. సెంటర్ కన్నా అక్కడెందుకు చూస్తారు? ఎక్కడ చూడాలి? సెంటర్ వెంట్ ఇక్కడ కాదు. ఎంత వస్తుంది? ఇచ్చు ఇది తిప్పండి. ఓకే, ఎంత వచ్చింది? 9 వచ్చింది సార్. 9. 9. సో నేను ఎంత ఉంటే సేఫ్ అన్నాను అంటే ఓకే, కంఫర్టబుల్ అన్నాను. 10 బిలో. 10 బిలో 9 వచ్చింది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాము, గ్యాస్ కూడా ఫుల్గా ఎక్కించలే. 9 వచ్చింది అంటే డూయింగ్ గుడ్. అట్లీస్ట్ ఇప్పుడు అన్నీ మనకి ఎలక్ట్రానిక్స్ అన్నీ పనిచేస్తున్నాయి. కంప్రెసర్ దొరుకుతుంది, కండెన్సర్ ఫ్యాన్ దొరుకుతుంది. కంప్రెసర్ కూడా ఇక్కడ మీరు చూస్తే మొన్న చూసిన దానికి ఇప్పటికి చూసారా, లో ప్రెషర్ దిగింది, హై ప్రెషర్ పెరిగింది. స్టార్టింగ్లో ఉంది, ఇందులో కొంచెం గ్యాస్ ఉందా? ఇప్పుడు ఎలా ఉంటే లిక్విడ్ వదండి, ఓపెన్ కొంచెం ఉంది. సో ఇప్పుడు దాన్ని ఎక్కించేయాలా? ఐడిల్లోనే ఉంది, ఎక్కించండి. అంటే ఏంటి, ఇప్పుడు గ్యాస్ ఎక్కించే లిక్విడ్ కాదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని లిక్విడ్ ఎక్కించకూడదు. ఎందుకు అంటే ఆ కంప్రెసర్ ఆన్లో ఉంది కదా సార్? కంప్రెసర్ ఆన్లో ఉంటే కంప్రెసర్ అంటే లిక్విడ్ ఎక్కించినామంటే ఇప్పుడు బ్లేడ్స్ ఓపెన్ అవుతాయి. మనకి కంప్రెసర్కి గ్యాస్ కావాలి కదా సార్? లిక్విడ్ పెడితే ఏంటవుతుంది చెప్పండి. కంప్రెసర్లోనే బ్లేడ్ ఓపెన్ అవుతుంది సార్, ప్రెజర్ పడి. ఓపెన్ అవ్వాలే కదా, సక్షన్లో వెళ్ళాలంటే ఓపెన్ అవ్వాలి. కొత్త ఏం చేస్తుంది? కొత్త ఏం లేదుగా. అంటే బ్లేడ్స్ ఓపెన్లోనే మరి ఓపెన్లో ఉంటేనే కదా లిక్విడ్ కానీ గ్యాస్ కానీ వెళ్తుంది. ఓపెన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓపెన్ అవుతాయి, ఓపెన్లోనే ఉండిపోతాయి సార్. ఓపెన్ అయిన తర్వాత బియాండ్ దేర్ ఎలాస్టిక్ లిమిట్ దాటిపోయిన తర్వాత పర్మనెంట్ ఓపెన్ కూడా అంటే బెండ్ ఇలా ఉండిపోద్ది. అంటే ఇలా ఉన్నదనుకోండి బ్లేడు, ఇలా లేచి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. అలా లిక్విడ్ పంపించడం వల్ల తోసేస్తుంది. తోసేసి ఆ బ్లేడ్ పర్మనెంట్గా డిఫార్మేట్ అయ్యి సీలింగ్ సరిగా ఉండదు. అప్పుడు కంప్రెసర్ సక్షన్ డిశ్చార్జ్ సరిగా ఉండదు. అందుకే నెక్స్ట్ ప్రెసర్ లిక్విడ్ పంపించుకోవాలి, గ్యాసే పంపించాలి. సో ఇప్పుడు మనం గ్యాస్ పంపిస్తాం అంటే క్యాన్ ఈ విధంగా పెట్టి మళ్ళీ ఎక్కించండి. క్లోజ్ చేయండి. ఇందాక ఇప్పటికి ఏమైనా పెరిగిందా చూడండి కాసేపు అయిన తర్వాత, కొంచెం సెటిల్ అయిన తర్వాత. పెద్దగా ఏం కనబడదు. ఓకే. సో ఇప్పుడు నేను ఇది కొంచెం చల్లగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇస్తాను అండి. ఇప్పుడు ఏమైనా ఉందా? ఇంకొంచెం ఉంది. సో ఓకే, మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను కొంచెం లిక్విడ్లా వేసి మళ్ళీ దించుతాను. ఓకే, ఏమైనా తేడా అవుతుందా? ఇప్పుడు లిక్విడ్ వేయకూడదు అన్నాను, క్లోజ్ చేశాను. పేరుకి జస్ట్ ఇలాగెలా ఊపిస్తే వదిలేసాను, మళ్ళీ తిన్నగా పెట్టాను అంటే కొంచెం లిక్విడ్ వెళ్ళింది. ఆ కొంచెం లిక్విడ్ ఎంతసేపు కొంచెం లిక్విడ్ వేయాలో మనకు తెలియాలి. ఇప్పుడు లిక్విడ్ గురించి మాట్లాడదాం. లిక్విడ్ వెళ్ళకూడదని చెప్పాను, కానీ నేను ఇప్పుడు లిక్విడ్ ఇచ్చాను. ఎంతవరకు వెళ్ళింది లిక్విడ్? ఇక్కడ నుంచి ఇలాగెళ్ళి గేజ్లోకి వచ్చి, ఇక్కడ నుంచి ఈ బ్లూలోంచి వచ్చి అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి సక్షన్ పైప్లోంచి కంపల్సరీకి వెళ్ళింది. ఈ లోపు ఇంజిన్ తాలూకా వామ్కి ఈ డిస్టెన్స్కి అది మాత్రం ఒక 5 ml కాస్త గ్యాస్ రూపంలో వెళ్ళిపోద్ది. సో ఇష్యూ లేదు. అదే అలాగే చెప్పి కంటిన్యూస్గా లిక్విడ్ అయిపోతుంది. అదేందా మనకి ఎందుకు లిక్విడ్గా ఇలా పెట్టి ఇలా చూడండి అంటే అక్కడ వెళ్తుందో లేదో తెలుసుకోవడానికి అంతే. ఒకసారి మీరు అది చేస్తూ చూడండి. ఇది ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఓపెన్ చేశానా? ఇప్పుడు గ్యాస్ వెళ్తుంది కదా, గ్యాస్ ఎలా ఉంటుంది పెద్దగా తెలియట్లా. అదే కానీ ఒకసారి దీన్ని ఇదిగోండి ఇలా లిక్విడ్ పెట్టి ఇలా అన్నా అనుకోండి, మళ్ళీ గ్యాస్ పెడుతుంది. అదేనా జస్ట్ అది చూడడానికనే, రైట్? సో ఇప్పుడు మనం క్లోజ్ చేస్తాం. ఓకే, మొత్తానికి ఎంతో కొంత గ్యాస్ వెళ్ళింది, హై ప్రెషర్ పెరిగింది, లో ప్రెషర్ తగ్గింది. లో ప్రెషర్ దగ్గర 25 నుంచి 30 దగ్గర ఉంది, సేఫ్ సైడ్ అది. ఓకే, హై ప్రెషర్ 150, 170, 180 దగ్గర ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు యాక్సిలేటర్ చిన్నగా పట్టుకోండి, లైట్గా కొంచెం ఒక 1500 RPMలో పట్టుకోండి. అతను 1500 RPMలో పట్టుకున్నప్పుడు మీరు గ్యాస్ ఎక్కించండి. గ్యాస్ ఎక్కించండి. లిక్విడ్ పెట్టిన పర్లేదు, ఇంకా ఊపండి ఫుల్గా. ఓకేనా, అయిపోయింది కదా, టిన్లో ఇంకేం లేదు, రైట్? ఓకే, క్లోజ్ చేయండి.
అంత ఎక్కించాడు. అంత ఎక్కించారు అంటే 100% వెళ్ళిపోయినట్టు మనం నిర్ధారించలేము. ఎందుకు మన దగ్గర ఇక్కడ వెయిట్ ఏం పెట్టలే. వెళ్ళిందా లేదా, ఎంత వెళ్ళిందని మనకు అవగాహన కోసం. ప్రమోద్ లోపల టెంపరేచర్ ఎంత వచ్చింది? ఉండండి వస్తున్నా. పదండి. నొక్కొదిలేండి. 0 degrees ఇంకా వెళ్తుంది, బ్యాక్కి మైనస్కి వెళ్ళిపోతుంది. కానీ 0 degrees అయితే వచ్చింది కదా, అంటే కావాల్సిన కూలింగ్ వచ్చింది. 0 degrees ఇంకా బాగా. సో ఇప్పుడు ఒకటి మనకేం తెలిసింది, ప్రస్తుతానికి మన సిస్టమ్ అంతా బాగుంది. మనం ఏదైతే ఎవాపరేటర్ కాయిల్ తీసి పెట్టామో అన్నీ కరెక్ట్గా సెట్ అయి ఉన్నాయి, ఏ ఇష్యూ అయితే ఏం లేదు. ఒక క్యాన్ ఎక్కింది. ఈ క్యాన్లోని ఎంత మిగిలిందని చూడడానికి మనం ఒకసారి చూద్దాం. 2 వాల్స్ కట్టేసాను, 5 కట్టేసాను, 2 వాల్స్ కట్టేసాను. థర్మోమీటర్ దాన్ని ఇక్కడ పెట్టండి. థర్మోమీటర్ పెట్టండి ఇక్కడ. ఎప్పదు క్లోజ్లోనే ఉందండి. ఇది మొక్కలేదు. 2 క్లోజ్లో ఉన్నాయి కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ దాన్ని క్లోజ్ చేయండి. ఫుల్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను. అంటే ఎక్కడి నుంచి ఉంది? ఇక్కడ నుంచి ఈ పైప్లోనే ఉంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాను కాబట్టి పైప్లోనే ఇక్కడ వరకు వచ్చింది. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేశాను అనుకోండి, అందులో ఉన్నది కాస్త వెళ్ళిపోవాలి కదా, రైట్. సో ఇలా ఓపెన్ చేశాను, ఉన్నది కాస్త ఏదో వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. సక్షన్ లాక్కుంటుంది కాబట్టి, బండి స్టార్టింగ్లో ఉంది, ఏసీలో ఉంది కాబట్టి. సో ఈ పైప్లోనే ఏమాత్రం ఉంటే నేను ఎంతమంది లోపల లాగించగలిగాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. ఇది క్లోజ్ చేస్తాను కదా, సో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కొంచెం దూరం, ఎప్పుడు బాడీ దగ్గర కంటి దగ్గర పెట్టుకోవద్దు. ఇలా పెట్టండి, ఇలా పెట్టి ఓపెన్ చేయండి. ఏమి రాలే, నేను ఇంతకు లాగేసాను కాబట్టి వెళ్ళిపోయింది. అదొక సేఫ్ సైడ్. ఓకే. సో ఇది మళ్ళీ నేను బ్యాక్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ప్రమోద్ ఇది కరెక్ట్. క్లియర్ కలగా, ఓకే ఉంచండి, రైట్. ఇప్పుడు ఇది ఎంత మిగిలిపోయిందో చూడడానికి రివర్స్లో పెట్టి లిక్విడ్ బయట పంపించండి, బయటకు వదిలేండి, అట్టే పెట్టండి. ఏమైనా ఉందా లేదు అటే పెట్టండి, ఓపెన్ చేయండి. ఏమైనా ఉందేమో చూస్తున్నాం, ఉంది కదా. సో మనం కొంతవరకు ఎక్కించాం, ఫుల్కి ఇప్పండి. ఓకే, ప్రెషర్తో ఉంది కాబట్టి కొంచెం వెళ్తుంది. ఏం లేదు, అయిపోయింది. ఎంతసేపు ఉంది? కొన్ని సెకండ్లే. వెదర్ కొంచెం వెచ్చగా ఉంటే ఇదిగా ఉండే. సో వెళ్ళిపోయింది, అంటే ఆల్మోస్ట్ మనం ఎక్కించేసాం. ఓకే రైట్. ఒక క్యాన్ ఎక్కించేసాం, మనకి సాటిస్ఫైడ్ రిజల్ట్ వచ్చింది. ఎంత ఎక్కించాలి అనేది మీకు తెలియాలా? ఇప్పుడు ఎంత ఎక్కించాం? 450 ml. ఇదంతా 450 సార్. ఇది 450 ఎక్కదుగా, 420, 400. అదే అరౌండ్ 420 ఎంత ఎక్కింది. 420 మనకి రిజల్ట్ వచ్చేసిందా? ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎంత ఎక్కించాలి అవి మనకు అనవసరం, వద్దు. మన ఆఫ్టర్ మార్కెట్ మెకానిక్స్ ఎలా చేయాలి అంటే మనకు రిజల్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలా. ఈ క్యాన్ ఎక్కిస్తే సరిపోయిందా? ఇది జనరల్ రూల్ ఆఫ్ థంబ్ చెప్తున్నాను మీకు. అదేంటే మనకు రావాల్సిన టెంపరేచర్ వచ్చేసింది కదా, రేస్ చేసినప్పుడు నెగిటివ్లోకి ఏం వెళ్ళిపోలేదు కదా, 0 దగ్గరికి వెళ్ళిపోలేదు కదా, అంత బాగానే ఉన్నట్టు మన టెంపరేచర్ వచ్చేసింది. ఇప్పుడు సూపర్ హీట్ సబ్ కూల్ చూస్తే సేఫ్ సైడ్ ఉన్నాం లేదు చూసుకొని ఈ క్యాన్తో ఆపేయచ్చు, మనం ఇంకా ఎక్స్ట్రా ఎక్కించాల్సిన అవసరం లేదు. సబ్ కూల్ సూపర్ హీట్లో తేడా ఉంటే అప్పుడు ఎంత అయినా ఎక్కించాలో వద్దనేది అప్పుడు ఆలోచిద్దాం. సో సూపర్ హీట్ సబ్ కూలింగ్ చూసి నాకు చెప్పండి. సో ఎలా చెప్పాలా? పేపరు పెన్ తీసుకొచ్చి ambient టెంపరేచర్ ఇందాక ఎంత ఉంది, ఐడిల్లోనే ఉంది కాబట్టి ఐడిల్ అని రాయండి. ఐడిల్లోని సక్షన్ పిఎస్ఐ ఎంత, డిశ్చార్జ్ పిఎస్ఐ ఎంత రాయండి. దాన్ని రాసిన తర్వాత సక్షన్ పిఎస్ఐకి సంబంధించిన సాచురేషన్ రాయండి, డిశ్చార్జ్ పిఎస్ఐకి సంబంధించిన సాచురేషన్ రాయండి, యాక్చువల్గా టెంపరేచర్ ఎంత కొలవండి, కొలిసిన తర్వాత రాయండి. రాసిన తర్వాత డిఫరెన్స్ చూడండి, సబ్ కూలింగ్ సూపర్ హీట్ ఎంత ఉందో నాకు చెప్పండి. ఓకేనా? అది చేయండి. అప్పటి వరకు నేను ఆపుతాను. బండి స్టార్టింగ్లోనే ఉంచండి. 180 PSI. ఇప్పుడు దాని తర్వాత సాచురేషన్ టెంపరేచర్ చెప్పండి, హైకి లోకి. 49 సార్. దేనికి 49? దేనికి 49? 180 PSI. హై ప్రెషర్కి అంటే R134 గ్యాస్ ఈ 189 PSI ప్రెషర్లో ఉన్నప్పుడు
దాని తాలూకా కరస్పాండింగ్ సాచురేషన్ టెంపరేచర్ యాజ్ పర్ పీటీ చార్ట్ ఈజ్ అని మన గేజెస్ చూసి చెప్పండి. 49 డిగ్రీస్ సెంటిగ్రేడ్. 49 డిగ్రీ సెంటిగ్రేడ్ హై దగ్గర రాయండి. ఓకే, లోది చెప్పండి. ఇప్పుడు లో ఎంత? ప్రెషర్ చెప్పండి. 30 psi సార్. 30 psi. కరస్పాండింగ్ సాచురేషన్ టెంపరేచర్ ఎంత? 0 రాయండి అక్కడ. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ రాశారు కదా. ఇది సాచురేషన్ టెంపరేచర్. అంటే ఈ సాచురేషన్ టెంపరేచర్ దగ్గర రూపాంతరం చెందడానికి రెడీగా ఉండాలి. అంటే మనకి జ్వరం వచ్చేది 97 డిగ్రీల దగ్గర మా నార్మల్ అయితే 97 కంటే ఎక్కువ ఉంటేనే జ్వరం వచ్చింది అంటాము కదా, లేకపోతే 97 కంటే తక్కువ కోల్డ్ ఫీవర్ వచ్చిందని కూడా అంటాము, రైట్? అలాగే ఇప్పుడు ఇది లో సైడు 0 డిగ్రీ సాచురేషన్ చూపిస్తుంది, కానీ యాక్చువల్గా ఎంత ఉందని కొలవండి ఇప్పుడు థర్మామీటర్ తోటి. లో సైడ్ అంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి కొనండి, ఇక్కడ ఉందిగా. పోనీ అక్కడి నుంచి కొట్టండి. మీరు కొడుతుంది నేను చూపించగలగాల. ఎంత చూపించండి? 14 చూపించండి, ఇక్కడ చూపించండి. 14 డిగ్రీ సెంటిగ్రేడ్ రైట్. ఇప్పుడు హై సైడ్ ఎంత ఉంది చూడండి. ఎక్కడ? ఇక్కడ కండెన్సర్ దగ్గర చూసండి, లేదా పైన చూసండి. కండెన్సర్ తర్వాత ఇక్కడే చూడక్కర్లేదు, ఆ పైప్ దగ్గర చూసండి. హైడ్రోజన్ పైప్ దగ్గర కొట్టండి. రండి. $42 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఇది యాక్చువల్గా మనకు కొలిస్తే 14 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆన్ లో ప్రెషర్ సైడ్ వచ్చింది. లో ప్రెషర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? లో ప్రెషర్ అంటే ఎవాపరేటర్ నుంచి సెక్షన్, ఎవాపరేటర్ నుంచి కంప్రెసర్కి కదా, అది లో సైడ్. లో సైడ్ సాచురేషన్ ఏమో 0 చూపిస్తుంది. అంటే గ్యాస్కి లిక్విడ్కి మధ్యలో ఉంది. అటుకి కాక ఇటుకి కాక ఈ టెంపరేచర్ దగ్గర కానీ ఉంటే గ్యాస్కి లిక్విడ్కి మధ్యలో ఉంది. అటుకి కాక ఇటుకి గ్యాస్ సగం లిక్విడ్ వస్తుంది అన్నది ఈ టెంపరేచర్లో ఉంటాయి. కానీ యాక్చువల్లీ మన టెంపరేచర్ మెజర్ చేస్తే ఎంత వచ్చింది? 14 డిగ్రీ. అంటే 0 కంటే ఎక్కువ ఉంది. అంటే గ్యాస్కి టెంపరేచర్ లిక్విడ్కి మారే స్టేట్లో నుంచి ఒక 14 డిగ్రీలు ఎక్కువే ఉంది. అంటే గ్యారంటీగానో గ్యాస్ ఇంకా వేడిగానే ఉంది. అంటే గ్యారంటీగా లోపల గ్యాస్ లిక్విడ్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే కంప్రెసర్కి వెళ్ళేది 100% గ్యాషియస్ ఫార్మ్లోనే వెళ్తుంది. అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇక్కడ చూడాల్సింది సూపర్ హీట్, సబ్ కూలింగ్. అదే హౌస్ హోల్డ్ ఏసీకి అనుకోండి, దీని వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. ఆటోమొబైల్ నాట్ సో ఇంపార్టెంట్. ఓన్లీ ఇక్కడ గ్యాస్ వెళ్తుందని నిర్ధారించుకోవడానికి ఇక్కడ సూపర్ హీట్ ఉండాలి. సూపర్ హీట్ ఉందని మీకు ఎలా తెలుస్తుంది? యాక్చువల్ మైనస్ సాచురేషన్ రాయండి. ఏమన్నారు సార్? యాక్చువల్ మైనస్ మైనస్ అంటే ఇట్లా మైనస్ సాచురేషన్. ఓకే, ఇక్కడ లో అని రాయండి, ఇక్కడ హై అని రాయండి. అంటే టేబులర్ ఫామ్ కిందన హై. యాక్చువల్ ఎంత ఉంది? లో 0 యాక్చువల్ 14 సార్. రాయండి 14 డిగ్రీ సెంటిగ్రేడ్. హై యాక్చువల్ 42 మైనస్ సాచురేషన్ ఎంత? హై సాచురేషన్, లో సాచురేషన్ రాయండి. 49 సార్. ఈజ్ ఈక్వల్ టు 14 - 0 14 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, 42 డిగ్రీస్ మైనస్ 49 డిగ్రీస్ -7 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మైనస్ కనబడగానే ఉండాల్సిన అక్కడ చల్లబడిందని తెలుస్తుంది కదా. సబ్ కూలింగ్ ఉంది. సబ్ కూలింగ్ ఎంత అంటే 7 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ రాయండి 7 డిగ్రీ సెంటిగ్రేడ్ సబ్ కూల్. అంతే కదా. అంటే మనం ట్యాబులేషన్ చేస్తున్నాం, మన రీడింగ్స్ని మనం గమనించిన దాన్ని పేపర్ మీద పెడుతున్నాం. ఇది సూపర్ హీట్. సో ఎప్పుడైతే ఇక్కడ సూపర్ హీట్ 14 డిగ్రీస్ ఉందో 100% గ్యాసే కదా. ఎప్పుడైతే -7 ఉండాల్సిన దానికంటే తక్కువ ఉందో సాచురేషన్ కంటే ఇక్కడ సబ్ కూలింగ్ కదా, తప్పనిసరిగా లిక్విడే. ఇప్పుడు ఇంకో టెస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం థర్మామీటర్ పెట్టి కండెన్సర్ పైనుంచి ఎంత ఉందో చూడాలి, కింద ఎంత ఉందో చూడాలి. అంటే కండెన్సర్ ఎంత విధంగా హీట్ని ఎక్స్చేంజ్ చేస్తున్నా మనం తెలుసుకోవాలి. పైన అసలు కండెన్సర్ పైన
ఏదో పిన్ మీద పెట్ట పైన పైన అంటే మధ్యలో ఎందుకు చూస్తారు? 58 ఉంది సార్. 50 8. కింద చూడండి. ఇప్పుడు ఎక్కడ వీలు పడితే అక్కడ చూడండి. 43 ఉంది. 43 అంటే దాని అర్థం ఏంటి? పైన హీట్ ఎక్కువ ఉంది, కింద తక్కువ ఉందంటే చల్లబడుతుంది. చల్లబడుతుంది. హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కదా, అర్థమైంది. ఇప్పుడు మనకి ఇవాపరేటర్లో కూడా ఇలాంటిదే. బ్లోవర్ ఫ్యాను మన తాలూకా క్యాబిన్లో ఉన్న వేడిని తీసుకుని ఆ వేడి గాలిని ఇవాపరేటర్లో తీసినప్పుడు ఇవాపరేటర్ లోపల తిరుగుతున్న చల్ల కూలెంట్ దాని తాలూకా హీట్ని ఆ గాలికి ఇచ్చేసి ఆ గాలి తాలూకా వేడిని అది తీసుకొని అది సూపర్ హీట్ అయిపోయి మళ్ళీ గ్యాస్ రూపంలోని కంప్రెసర్లోకి మళ్ళీ వెళ్తుంది. ఇది ప్రక్రియ. వాక్యూమ్ చేయడం, గ్యాస్ ఎక్కించడం, టెంపరేచర్ చూడడం, మనకి కూలింగ్ ఎంత వచ్చింది. ఇప్పుడు అసలు మళ్ళీ లోపలికి వెళ్ళి కూలింగ్ చూడండి. ఉంది సార్. చూడండి, సరే చూపించండి. సరే ఎక్కడ -1 ఉంది సార్. -0 degrees అంటే 0.8. ఓకే, -1కి వెళ్తుంది ఇంకా. సో కూలింగ్ అంతా చక్కగా ఉన్నట్టే కదా, రైట్? సో కెన్ వి కాల్ దిస్ ఎ గుడ్ జాబ్? ఓకే, మంచి వర్క్ ఇది, రైట్? సో ఇక్కడతో మనం ఆపేద్దాం, ఓకేనా? ఏమైనా గమనిస్తున్నారు ఇంకా? ఇంకా చాలా కదా, ఈ డోర్ ఓపెన్లో ఉండిపోయింది. ఓకే, రైట్. ఓకే, యా. ఇప్పుడు మనం ఇంకొకటి చూడాల్సిన, గాలిలో తేమ ఎంత ఉంది దాన్ని బట్టి కింద వాటర్ కారుతుంది. ఏమైనా కారుతుందా? అది కొంచెం చూడండి, కనిపిస్తుందా వాటర్? దాని అర్థం ఏంటి? కాయిల్ కూల్ అయిందని అర్థం. కాయిల్ కూల్ అయింది. నెక్స్ట్ కాయిల్ కూల్ అయింది, గాలిలో ఉన్న తేమ అదేనా? అది కానీ బ్లాక్ అయిపోయింది అనుకోండి, లోపల నిండిపోతుంది. చుక్క చుక్క కలిసి బకెట్ అయిపోయి నిండిపోయి మళ్ళీ అదే మనకి కాల్ దగ్గర రావడం, లేదా ఒక్కోసారి బ్లవర్ ఎక్కువ స్పీడ్ పెడితే మొహానికి వేస్తారు చిన్న చిన్న చుక్కలాగా అలాంటి వస్తాయి. సో సిస్టమ్ అంతా క్లియర్ అయిపోయినట్టునా? సో మీకు ఇంకా హీట్లో ఇంకైనా డౌట్స్ ఉన్నాయా? మీకు తొందరపడి డౌట్స్ లేవంటున్నారా, లేకపోతే డౌట్సే లేవా? డౌట్స్ అనేవి చేసే కొద్దీ 9 8 లోపు వచ్చింది చాలు అనుకున్నారు సార్. అది అంటే సూపర్గా వర్క్ చేస్తుంది ప్రస్తుతానికి, రైట్? ఓకే, డన్. అంటే ఎలక్ట్రికల్ గురించి ప్రాబ్లం ఉంది సార్. అంటే ప్రెషర్ స్విచ్ ఎట్లా వర్క్ చేస్తుంది అదొక్కటి చెప్పండి సార్. ఓకే, ప్రెషర్ స్విచ్ ఎలా వర్క్ చేస్తుంది అని నేను క్వశ్చన్ అడిగారు. మీ ఆన్సర్ ఏంటి అవుతుంది? అది హై ప్రెజర్ ఉంది కదా సార్, దాంట్లో టెంపరేచర్ ఎంత ఉందని తెలుసుకుంటాం. ప్రెషర్ స్విచ్ గురించి మాట్లాడుతున్నా, మీరు టెంపరేచర్ గురించి చెప్తున్నారు. ప్రెజర్ ఎంత ఉందండి? దానికి ఒక సెట్ చేశారనుకోండి, ప్రెషర్ స్విచ్ గురించి మాట్లాడుతున్నాను. ఎంత ప్రెజర్ రావాలి? 2 పాయింట్లు, ఒక ప్లస్ వచ్చింది అనుకోండి, అంటే పాజిటివ్లీ కంట్రోల్డ్ అనుకుందాం, లేదా పాజిటివ్లీ కంట్రోల్డ్ అనుకోండి, పాజిటివ్లీ ఆపరేటెడ్ అన్నాం అంటే ఒక ప్లస్ వచ్చి ఉంటుంది. ఒకసారి మీరు పట్టుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూపించండి, ఎందుకంటే మైక్ కావాలా. ఓకే ప్రమోద్, ఇది స్విచ్, 2 వైర్ల స్విచ్. దీనికి నేను పాజిటివ్ ఇచ్చాను, కింద ఒక ప్లేట్ పెట్టాను. అంటే ఇదంతా స్విచ్ లోపల ఉంది. ఎప్పుడైతే రావాల్సిన ప్రెషర్ వస్తుందో అప్పుడు ఇది టచ్ అవుతుంది. అప్పుడు దీని పాజిటివ్ కాస్త దీనికి వెళ్తుందా లేదా, అప్పుడు కనెక్షన్ వస్తుంది. ఒకవేళ ప్రెషర్ లేదనుకోండి కిందకి వెళ్ళిపోద్ది, డిస్కనెక్ట్, అంటే కంప్రెసర్ రన్ అవ్వదు. కంప్రెసర్కి సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటుంది, ఇది ప్రెషర్. అదే కానీ సేమ్ ఇట్లాంటిదే ఇంకో 2 వైర్లు ఇలా పెట్టుంటాయి. అది మినిమం ప్రెషర్ లేకపోతే కాంటాక్ట్ అవ్వదు. ఇలా కాంటాక్ట్ అంటే మినిమం ప్రెషర్ వస్తేనే కాంటాక్ట్ అవుతుంది, మినిమం లేకపోతే పోదు. ఇటు సైడ్ ఉన్నది హై ప్రెషర్. ఎప్పుడైతే ఎక్కువ హై ప్రెషర్ వచ్చేస్తుందో ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. ఒకటి హై ప్రెషర్ది, ఇంకోటేమో లో ప్రెషర్ది. దానికే హై ప్రెషర్ లో ప్రెషర్ కట్ ఆఫ్ స్విచ్ అంటున్నాం. స్విచ్ అది. సెన్సార్ వచ్చేటప్పటికి యాక్చువల్గా గొట్టంలో ఎంత ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ని ప్రెషర్ సెన్సార్, అది ఎలక్ట్రికల్ సర్క్యూట్లో చూస్తాం, ఎలక్ట్రికల్గా ఏ విధంగా అది పనిచేస్తుంది. ఎంతో కొంత ప్రెషర్ని ఎంత ఉంటే అంత దాన్ని కంప్యూటర్ చెప్తుంది. సో కంప్యూటర్ చెప్పడం వలన కంప్యూటర్లో ఉన్న లాజిక్ ప్రోగ్రామ్ని బట్టి మినిమం ఇంత ప్రెషర్ ఉంటేనే ఏసీ కంప్రెసర్ ఆన్ చేయడానికి ప్రాసెసర్లో ఉన్న ఐసీ కమాండ్ ఇస్తుంది, లేదా కమాండ్ ఇవ్వదు. సో ప్రెషర్ సెన్స్ చేసి కంప్యూటర్కి ఇస్తుంది అంతే. కంప్యూటర్ డెసిషన్ తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ ఇట్. అదేనా మీకు అర్థమైందండి? రైట్, ఓకే, రైట్, ఆపేసండి. ఇప్పుడు మన గేజెస్ని డిస్కనెక్ట్ చేయాలి. దానికి ఒక చిన్న ప్రొసీజర్. ఎందుకు అంటే ఏసీ ఇంజిన్ ఆపేసండి, ముందు ఏసీ బటన్ ఆపండి, లేదా బ్లోర్ ఆపండి, సరిపోతుంది. బ్లోర్ ఆపేసి ఇంజిన్ ఆపండి. బ్లోర్ ఆపండి,
యా ఇక్కడ మనకి రెండు గేజెస్ ఈక్వల్గా ఎంత టైంలో రావాలి, మినిమం 15 మినిట్స్లో రెండు ఈక్వల్ అయిపోవాలి. ఈక్వల్ అయిపోతున్నాయి అంటే ఎక్స్పాన్షన్ వాల్వ్ బాగానే ఉన్నట్టు, బాగానే ఉన్నాయి. అక్కడ బ్లాకేజ్ ఏం లేదు. లేట్ ఎక్కిపోయిందంటే ఎన్నో బ్లాక్ ఉన్నాయి. అంటే అంత ఈక్వల్ అంత క్లియర్గా లేదు అంతే. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రెషర్ చూస్తే 150, లో చూస్తే దగ్గర 50 దగ్గర వస్తుంది. 434కి మనం చూస్తే ఎంత టైంలోనే ఈక్వల్ అవుతుందో చూద్దాం. ఈ లోపు మనం డిస్కనెక్ట్ చేయాల్సి వస్తే ఇవి హై ప్రెషర్ లైన్లోని హై ప్రెషర్ ఉంటుంది. అంటే ఈ రెడ్ పైప్ అంతాను అక్కడి నుంచి ఇలా ఈ గేజ్ వరకు హై ప్రెషర్లోనే ఉంటుంది. ఇప్పుడు కానీ మనం డిస్కనెక్ట్ చేస్తే హై ప్రెషర్ కాస్త హై ప్రెషర్తో గ్యాస్ పట్టని వచ్చేస్తుంది, లో ప్రెషర్తో లో ప్రెషర్ లాగా వస్తుంది. అలా కాకుండాను ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయిపోయినంత వరకు వెయిట్ చేసాం అనుకోండి, అప్పుడు రెండు ఈక్వల్ ప్రెషర్స్లో ఉంటాయి. అప్పుడు తీసేస్తే ఈ హై ప్రెషర్ లో ప్రెషర్ తేడా లేకుండా 100 PSI అవుతున్నది దీంతో వచ్చేస్తుంది. లేదంటే ఇది 150 PSIలో లాగేస్తున్నాం బయటకు వెళ్ళిపోతుంది. సో అందుకనే ఈక్వల్ అయినంత వెయిట్ చేసి అప్పుడు తీసేయాలి. రైట్, ఇదొక ప్రొసీజర్. ఇంకో ప్రొసీజర్ ఉంటుంది, ఇంకో ప్రొసీజర్ అది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేయొచ్చు. ఓకే రైట్, ఇది కాస్త వెయిట్ చేద్దాం, ఎంత టైం పడుతుందో చూసి అప్పుడు చేద్దాం. సో 4:48 ఎంత టైము? 35 34 48 34 48 ఆల్మోస్ట్ 13 నిమిషాలు అయిపోయింది కదా. సో 13 నిమిషాలకి మనకి ఎంత ఉంది ప్రెషర్స్ చెప్పండి? 65 60 ఉంది సార్. 69 70 అనుకోండి. ఈ టైపు 100. ఓకే 105 ఆడ 55 ఉంది సార్. 60 కాదు. 105 అంటే 70 105 30 70 కాదు సార్, ఇది 55 ఉంటుంది సార్. 65 60 మధ్యన ఉంటుంది సార్. 55 60. ఓకే 60 100 దిగుతుంది. సో ఇంకా దిగిన తర్వాత తీయడం ఉత్తమం. ఉత్తమం అంటే హై ప్రెషర్ నుంచి ఒక్కసారి ఎక్కువ ప్రెషర్తో రాకుండా ఉంటుంది. ఇప్పుడు తీసేయండి. ఓకే మనకి టైము, సో తీసేయండి. అది అక్కడ క్లోజ్ చేస్తున్నారు సార్. రెండు క్లోజ్లోనే ఉన్నాయి. అక్కడ క్లోజ్ ముందు పిన్స్ వెనక్కి లాగాలి కదా, పిన్స్ వెనక్కి లాగండి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి పిన్లు వెనక్కి పెట్టేస్తే వాల్వ్స్ని బుచ్చుకొని ఉంటాయి. అప్పుడు అడాప్టర్ తీసేయండి, ఫుల్గా వెనక్కి తిప్పండి. హై ప్రెషర్ ఫట్ అని వస్తుంది. లోపల తీసుకోండి, హై ప్రెషర్ కూడా తీస్తే కింద నుంచి పైప్ పట్టుకొని నొక్కి తీయాలి. వచ్చింది కదా. ఇప్పుడు పెద్దగా ఏం పట్టని తోయలేదు కదా. సో ఇమీడియట్గా స్ప్రే షాంపూ తీసుకొచ్చి రెండు షడ్డర్ వాల్స్లో నుంచి లీక్ ఏమైనా ఉందేమో చూసండి. వాల్స్ దగ్గర ఏమైనా లీక్ ఉందేమో. అటైపు కూడా పెట్టండి. ఇది కొంచెం లూజ్గా ఉందా? చాలా లూజ్గానే ఉంది కదా. స్లోగా రిలీజ్ చేసేయండి. చిన్న ఈ సైడ్ రిలీజ్ చేస్తాను, స్లోగా వెళ్ళేటట్టు చూస్తుంది. సో దట్ ఆయిల్ మళ్ళీ బ్యాక్ రాకుండా. సో అలా స్లోగా తగ్గిపోద్ది. ఓకే స్లోగా అలా జీరో అయిపోవాలి. రెండు సైడ్లు జీరో అయిపోతాయి. అయితే ఇలాగ గాలికి అట్మాస్ఫియర్కి వదిలేయకూడదు, ఎందుకంటే ఓజోన్ లేయర్కి దెబ్బ కొడుతుంది. అందుకనే రీకవరీ మిషన్స్ ఉంటాయి, 1,10,000 1,30,000 అలాగా. ఆ రీకవరీ మిషన్లో పడితే అవి తీసేసుకుంటాయి. ఓకేనా, మనకి అలా స్లో తగ్గిపోతాయి. ఓకే, సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ప్రొసీజర్ అంతా. స్ప్రే చేసేయండి, స్ప్రే చేసి ఒకసారి లీక్ టెస్ట్ చేసేయండి. అంటే ఫుల్ స్ప్రే వాటర్ లాగా వేయండి. ఏది కాటన్ నెట్ నుంచి నుంచి కొట్టలేదుగా. స్ప్రే అలా కాదు, స్ప్రే తీయండి. స్ప్రే ఉంటుంది అంటే లిక్విడ్ వెళ్ళాలి కదా, దారిలాగా వెళ్ళాలి. చూడండి బుడగలు ఏమైనా వస్తున్నాయా? రావట్లేదు సార్. ఏదైతే లేదు కదా. లేదు ఇప్పుడు అటేపు దాన్ని కూడా చూసండి. ఎప్పుడు మన గ్యాస్ ఎక్కించగానే ఈ పిన్స్ తప్పనిసరి చెక్ చేయాలి. లేదుగా. ఓకే రైట్.
తీసుకోండి. సో లీక్స్ ఎక్కడ లేవు. ఇప్పుడు ఏంటంటే వాటర్ అక్కడ ఉండకూడదు ప్రమోద్. ఈ స్ట్రెడర్ వాల్ పిన్లో వాటర్ ఉండకూడదు. ఈ పేపర్ తోటి టిష్యూ తోటి వాటర్ని కొంచెం అలా పీల్చండి. ఓకే, ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ అది కంటామినెంటే కదా. నీట్గా క్లీన్ చేసి జస్ట్ అలా పేరుకి అలా గుచ్చొద్దు. అసలు గుచ్చితే మళ్ళీ అక్కడ గ్యాస్ లీక్ వస్తుంది కదా. గుచ్చకుండా పేరుకి చుట్టూతా పేపర్ని అలా చుట్టి అలా ముంచి తీసేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఏసీ గ్యాస్ ఎక్కించినప్పుడు యాక్చువల్ ప్రొసీజర్, ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఐ థింక్ కొంచెం క్లియర్గానే నేను చెప్పగలిగానని అనుకుంటున్నాను. సో అక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఒకరు ప్రమోద్, ఇంకోడు శ్రీనివాస్ ఫ్రమ్ గుంటూరు, ప్రమోద్ ఫ్రమ్ ఐ థింక్ తెలంగాణలో ఏదో ప్లేస్. సో వాళ్ళు ఆల్మోస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక వెహికల్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి నేను ఒక వెహికల్ తోటి వాళ్ళ చేత చేయించాను. సో ప్రతి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైనా చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నామని చెప్పేసి చెబుతూ వాళ్ళకి చెప్పాను. సో ఐ థింక్ ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసినట్టయితే డెఫినెట్గా లైక్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్టయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. దట్ వుడ్ హెల్ప్ మీ. అండ్ ఎవరైనా కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటే మేము ఆఫర్ చేసేది ఆటోమొబైల్ మెకానికల్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ పెయింటింగ్, ఆటోమొబైల్ ఏసీ. సో ఈ కోర్సెస్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందంటే నన్ను సంప్రదించండి. నా నంబర్ 8985384993. నా వర్క్షాప్ విజయనగరంలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ యూ ఆల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ డే.